అరసం జూమ్ వేదిక మీద సమావేశమైనటువంటి పెద్దలందరికీ నమస్కారాలు, సాదర స్వాగతం, నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజాకవి వేమన మీద గోపి గారి రాసినటువంటి పుస్తకం గురించినటువంటి సమీక్ష మన ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు చేయటానికి వచ్చారు. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఈ వేదికకు సుపరిచితులు ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ గారు. వారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ వేదిక మర్యాద ప్రకారం క్లుప్తంగా వారి గురించి 4 వాక్యాలు చెప్తాను. ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు ఇదే వేదిక మీద నుంచి ఒక 6 డజన్ ప్రసంగాలు చేసి ఉంటారని నేను అనుకుంటా. గతంలో ఆయన సాహిత్య విమర్శకుడుగా పేరు పొందినటువంటి మన మేడిపల్లి రవికుమార్ గారు 10 జూలై 1960న ప్రకాశం జిల్లా అద్దంకిలో జన్మించారు. పెరిగింది మాత్రం కృష్ణా జిల్లాలో విసన్నపేట, తిరువూరు, నూజివీడు, భీమవరం తదితర ప్రాంతాల్లో చదువును కొనసాగించారు. ప్రెసిడెన్సీ కళాశాల చెన్నైలో ఎంఫిల్ పిహెచ్డి చేసి 1992 నుంచి ఎస్వి యూనివర్సిటీలో తెలుగు అధ్యయన శాఖలో అధ్యాపకులుగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఆరుద్ర గారి దగ్గర చిరకాలం సహాయకుడుగా ఉన్న వీరు వివిధ పత్రికల్లో సాహిత్య, సామాజిక, సినిమా వ్యాసాలు విమర్శనాత్మకమైనటువంటివి రాశారు. కవన కథనం సాహిత్య రూపకం, పొగమారిన ఆకాశం అద్దేపల్లి విజన్ విమర్శ, తెలుగులో స్త్రీవాద, దళితవాద విమర్శ, ఆరుద్ర మోనోగ్రాఫు వీరు రచించినటువంటి గ్రంథాలు. వీరిని పర్చూరు రాజారాం సాహితీ సత్కారంతో కూడా అరసం గతంలో సత్కరించడం జరిగింది. అనేక ప్రశంసలు, సత్కారాలు పొందినటువంటి మేడిపల్లి రవికుమార్ గారిని ఎన్ గోపి గారి వేమన గురించి ప్రసంగించవలసిందిగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మేడిపల్లి రవికుమార్ గారు. రవికుమార్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. రవికుమార్ గారు అన్మ్యూట్ చేయాలి. మీరు మ్యూట్ లో ఉన్నారు. రవి, మీరు మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేయండి. రవి గారు, రవి, మీరు మ్యూట్ లో ఉన్నారు. హలో, ఓకే. ఇప్పుడు నాకు లో వాయిస్ గా అనిపిస్తున్నారు మీరు. నేను కూడా మీకు లోగానే కనిపిస్తున్నానా, వినిపిస్తున్నానా? లేదు లేదు, బానే ఉంది. బానే ఉందా? నేను కనిపిస్తున్నానా? నా ముఖం మీద ఏదో పడింది అందుకని. పర్వాలేదు, ఏం లేదు కదా? ఏం లేదు. ఓకే ఓకే ఓకే. ఈ డిస్టర్బెన్స్ మూలంగా మిమ్మల్ని నమస్కారం కూడా పెట్టకుండా నేను అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఒకసారి మన్నిప్పులతో అందరికీ నమస్కరిస్తూ ఈ రోజు విషయంలోకి మనం వెళ్ళిపోదాము. అరసం నిరంతరాయంగా నిరాఘాటంగా కొనసాగిస్తున్నటువంటి 24వ సదస్సులోకి నేను కూడా ఆహ్వానిస్తూ, వారు నన్ను కూడా ఆహ్వానించినందుకు నేను అది గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నాను. నిజానికి నేను వేరే వ్యాసంగంలో ఉంటూ
ఆనంద్ అడిగినప్పుడు ఆనంద్ నాకు ఒకలాగా అడిగాడు. మీరు పలానా 11వ తారీఖున మాట్లాడతారా అని నేను అడగలాను. మాట్లాడాలి అన్నాడు. అది ఆ ఆదేశము నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కొంతమంది ఆదేశాలు కడుపు మండుతాయి. ఇలాంటి సాహిత్య కార్యక్రమాలకి ఇచ్చేస్తున్నటువంటి ఆదేశాలు కడుపు నిండుతూ ఉంటాయి. అలా నా కడుపు ఈ ఆదివారం పూట నిండింపు చేసిన ఈ అరసం నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి భోజనం పెట్టిన, ఒక మంచి పుస్తకం ద్వారా, ఒక మంచి పరిశోధన గ్రంథం ద్వారా నాకు నాకు నా ద్వారా నా మాటలు నచ్చితే ఇతరులకు కూడా మంచి భోజనం పెట్టిన పెద్దలు గోపి గారికి కూడా నమస్కరిస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు గోపి గారి గురించి. కాకపోతే మర్యాదలు మనకి కొన్ని ఉంటాయి. ఇందాక అన్నారు కదా పెద్దలు, అధ్యక్షుల వారు. ఆ మర్యాద కోసం 2 మాటలే నేను చెప్తాను. గోపి గారు మన తెలంగాణ ప్రాంతంలో భువనగిరికి చెందినవారు. 1950లో జన్మించారు. వీరు గోపి గారు అని మనం అంటున్నాం కానీ వారి పూర్తి పేరు, అసలు పేరు అయితే గోపాల్. ఏం పర్వాలేదు, గోపి అన్నా కానీ గోపాలుడే పలుకుతాడు, ఇబ్బంది ఏం కాదు. వారి శ్రీమతి అరుణ గారు నిజానికి నాకు కొన్ని కవితలు గోపి గారు రాసిన కంటే అరుణ గారు రాసినవి నాకు బాగా హత్తుకున్నటువంటివి కూడా ఉన్నాయి. అది ఎక్కడో దగ్గర కూడా నేను అన్నాను కూడా. అటువంటి దాంపత్యం వారిది. సాహిత్య దాంపత్యం కూడా పెనవేసుకుపోయినటువంటి కుటుంబం అది. వీరు విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చిరకాలము అనేక రకాల పదవుల్లో పనిచేశారు. తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే. వీరి అరంగేట్రం, కవిగా అరంగేట్రం 76 ప్రాంతంలో తంగేడు పూలతోటి మొదలైంది. తర్వాత సుమారుగా ఒక 12-15 పుస్తకాలు, కవితా సంపుటాలు రకరకాల పేర్లతోటి వేశారు. అదంతా కూడా మనకు తెలిసిందే. తొలి రోజుల్లో మొదటి కవితా సంపుటంతో వీరు ఎన్ గోపాల్ అలా తంగేడు పూలు గోపిగా మారిపోయిన విషయం కూడా మనకి గుర్తు చేసుకోవచ్చు మనము. ఆ తర్వాత మధ్యకాలంలో నాణేలు ప్రక్రియను మనకు అందించిన తర్వాత నాణేలు గోపిగా కూడా వీరు రూపాంతరం అనను కొనసాగింపుగా మన మధ్య మిగిలిపోయారు. అలాగే కేవలం కవిత్వమే కాకుండా గొప్ప పరిశోధకులు కూడా కావటం వల్ల, విమర్శకులు కూడా కావటం వల్ల అనేక విమర్శనా గ్రంథాలు కూడా రాశారు. ఇది నిజానికి ఈ రోజున మనము అవి కూడా చాలా ఉన్నాయి. 10 పైగా విమర్శనా గ్రంథాలు కూడా ఉన్నాయి. అన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి నేను వాటి పేర్లు కూడా నేను చెప్పట్లేదు. ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ పరిశోధనా గ్రంథం, వేమన పైన వారు తీసుకున్నటువంటి పరిశోధనా గ్రంథము మాత్రము ఇది 79లో ఉస్మానియా యూనివర్సిటీలో అవార్డు పొందినటువంటి, మరుసటి సంవత్సరమే పుస్తక రూపంగా వచ్చింది. వీరికి ఎన్ని పురస్కారాలు వచ్చినా, అది ఫ్రేవర్స్ పంటుది కావచ్చు, ఆఖరికి కేంద్ర సాహిత్య అకాడమీది కూడా కావచ్చు కాక, ఆ పురస్కారాలన్నీ ఒక ఎత్తు అయితే వీరిని మనబోటి సీరియస్ పాఠకులు వారిని గుర్తించేది వేమన చేసిన పరిశోధన కారణంగా వారిని వేమన గోపిగానే మనము ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. అది వారి గౌరవాన్ని పెంచుతుంది. అది అది చిన్న విషయం కాదు. ఇది చిన్న విషయం కాదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు పరిశోధన అంశంగా వేమన పైన కూర్చోవటమే ఒక పెద్ద టాస్క్. అది ఒక పెద్ద ఛాలెంజ్తో కూడుకున్నటువంటి అంశం. ఎందుకంటే వేమన మనకు తెలియని వాడు కాదు. మన ఎవ్వరికీ తెలియనటువంటి ఒక వ్యక్తి మీదనో, ఒక పుస్తకం మీదనో, ఒక భావజాలం మీదనో పరిశోధన చేయటం చాలా సులువైనటువంటి విషయం. నేనేది చెప్తే అదే వేదమైపోతుంది. కానీ మనందరికీ తెలిసిన, మన ఇంటికి వచ్చిన, మన నట్టింటికి వచ్చిన, అదేదో సినిమాలో చెప్పినట్టుగా మన రక్తంలో ఇంకిపోయినటువంటి వేమన గురించి పరిశోధన చేయాలి అంటే, ఇక్కడ నా అంటలేదు, మన ఒక వ్యవస్థలో సమిష్టిగా సమాజం మొత్తం ఇంకిపోయినటువంటి వేమన గురించి
పరిశోధన చేయటం అనేది చిన్న విషయం కాదు. ఇంకొక విషయం ఏమిటంటే గోపి గారు వేమనని అందుకున్నప్పటికీ వేమనేమి ఒంటరిగా లేడు. అనేక మంది అప్పటికే రాళ్ళపల్లి లాంటి వాళ్ళు డిగ్రీల కోసం కాకుండా చాలా నిబద్ధతతోటి ఎన్నో పరిశోధన వ్యాసాలు, గ్రంథాలను, అభిప్రాయాలు వెలుబుచ్చినటువంటి కాలంలో గంధం అప్పారావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పెద్దలందరూ కూడా మనకు డిగ్రీలు కూడా సంపాదించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మరిదేల రామాయణం అంటే మనకి విశ్వనాథ్ గారు ఎలా చెప్పారో అలా అయితే అలాంటి జవాబు అయితే చెప్పుకోలేదు. కానీ ఒక బాధ్యతగా మళ్ళీ తిరిగి ఈ పరిశోధనని వారు ఎంపిక చేసుకున్నారు. ఇది ఏమిటి అంటే ఒక కవి మీద, ఒక దార్శనికుడైనటువంటి ఒక కవి మీద, సమాజం పట్ల ఒక బాధ్యత, నిబద్ధత కలిగినటువంటి కవి మీద ఆయన చూపు నిరంతరం సామాజిక శ్రేయస్సు కోసం ప్రసరింపజేసినటువంటి ఒక కవిత్వం మీద, ఒక కవి మీద పరిశోధన ఎన్నిసార్లు చేసినా అవి కామాలే అవుతాయి కానీ అవి ఫుల్ స్టాప్లు కావాలి. మనం ఇంత చెప్పుకుంటున్నప్పటికీ ఈ రోజున గోపి గారు పరిశోధన చేసిన తర్వాత వేమన మీద పరిశోధన అయిపోయింది అనుకోవటానికి వీల్లేదు. గోపి గారి పరిశోధన కూడా ఒక కామ మాత్రమే, అది కూడా ఒక ఫుల్ స్టాప్ కాదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, మా ఈ దార్శనికులందరూ కూడా ఒక నిరంతరం ప్రవహిస్తూ ఉంటారు. మనం కదులుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనకు కదులుతూ ఉంటారు. మనం నిస్తేజంగా మారిపోయినప్పుడు మాత్రమే, మనం నిర్లిప్తంగా మారిపోయినప్పుడు మాత్రమే, మనలో జీవజావాలన్నీ కూడా ఇంకిపోయినప్పుడు మాత్రమే వాళ్ళలో స్తబ్దత ఏర్పడుతుంది. మనం వ్యవస్థ కదులుతూ ఉన్నంత కాలం వాళ్ళలో కూడా కదులుతూనే ఉంటారు. ఆ అక్షరము అదే కావచ్చు గాక ఆ భావజాలన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి, మనల్ని వెన్నుతట్టి కూడా ఉంటాయి. అటువంటి అతి కొద్ది మంది కవుల్లో, తెలుగు కవుల్లో మనకి వేమన ఉంటారు కాబట్టి ఆ వేమన గురించి నిరంతర పరిశోధన అవసరమే అన్నది వారి తలంపు. ఆ తలంపుకు కార్యరూపం తీసుకురావడం కోసమే వారు 79లో రిలీజ్ చేసినటువంటి ఈ పుస్తకం మనకి బయటకు వచ్చినటువంటి ఈ సిద్ధాంత గ్రంథం మనకు తెలుస్తుంది. ఇంకొక అంశం ఏమిటంటే దీన్ని మనం పరిశోధనా గ్రంథము అని మనం అంటున్నాం. పరిశోధన, విమర్శ అన్న మాటల మధ్య కనిపించని ఒక గీత ఉంటే ఉండొచ్చు, కానీ ఈ రెండు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటాయి, అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. పరిశోధన లేకుండా విమర్శ కూడా ఉండదు. పరిశోధన పూర్తయిన తర్వాత అదొక దశ, ఇదొక దశ. ఆ దశ మీద ఈ దశ ఆధారపడి మనము ఈ పరిశోధన గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఒకవైపు పరిశోధన, మరోవైపు విమర్శ అన్నటువంటి రెండు అంశాలు జమిలిగా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు కొనసాగడం మనం దీంట్లో గమనించాం. ఎందుకంటే ఏకకాలంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే, ఒక అభిప్రాయాన్ని, తన అభిప్రాయాన్ని చెప్పాలి అంటే దాని వెనుక లోతైనటువంటి పరిశోధన ఉంటే గాని ఆ అభిప్రాయము బయటికి రాదు. మనం గోపి గారిలో మనం గుర్తించవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి గోపి గారు నిజానికి వారికి దీని మూలంగా ఒక పిహెచ్డి గ్రంథం అయితే, అవార్డు అయితే వస్తే రావచ్చు కాక, ఒక డిగ్రీ అయితే రావచ్చు కాక, కానీ బహుశా ఖచ్చితంగా అని అనుకుని ఉంటారు, నాకు డిగ్రీ మాత్రమే కాదు, నన్ను విశాల ప్రపంచంలోకి నా ప్రయత్నము, నా పరిశోధన నన్ను తీసుకువెళ్ళింది అని బహుశా వారు సంతృప్తి పడి ఉంటారు. ఎందుకంటే వారి ప్రయత్నము అంత లోతైనగా, అంత విశాలంగా దీంట్లో కనిపించింది. ఇంకొక అంశం ఏమిటి అంటే వారిలో పరిశోధకుడిగా కూర్చున్నప్పుడే వారిలో కొన్ని తనకు తాను మౌళ్ళు చేసుకున్నారు అని నేను అంటలేదు. వారిలో సహజంగానే ఉన్నటువంటి కొన్ని గుణాలు ఈ పరిశోధన చేయటానికి చాలా ఉపకరించాయి. అప్పటికి వందల కొద్ది వ్యాసాలు ఉన్నా, పదుల సంఖ్యలో పరిశోధనలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ వారు గౌరవిస్తూ, వాటిల్లో స్వీకరించవలసినటువంటి విషయాలన్నింటినీ స్వీకరించు, సరిచేయవలసినటువంటి విషయాలన్నింటినీ కూడా సరిచేస్తూ ముందుకు వెళ్ళినటువంటి సందర్భం మనకి ఈ గ్రంథంలో కనిపిస్తుంది. అది దేన్ని కూడా ఇంకొక అంశం ఏమిటి అంటే వారు ఏదైనా ఒక విషయాన్ని లేదా ఒక అంశం గురించి మాట్లాడినప్పుడు, తన అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు ఎక్కడా కూడా ఒక స్వీపింగ్ లెక్చర్ ఇచ్చినట్లుగా, కామెంట్ చేసినట్లుగా మనకి ఎక్కడా కూడా కనిపించదు. ప్రతి స్టేట్మెంట్ వెనక ఒక ప్రమాణం, ఒక శాస్త్రీయమైనటువంటి ప్రమాణం, అది కూడా భ్రమల్లో నుంచి కాకుండా, భ్రమల్లో నుంచి చేసినటువంటి
ప్రమాణాలు కాకుండా శాస్త్రీయ ప్రమాణాలనే వారు ఎంపిక చేసుకొని ఆ శాస్త్రీయ దృష్టి కోణంలో నుంచే మనకి ఈ పరిశోధన అందించడం కూడా మనం ఈ రచనను మనం చూసినప్పుడు మనకు తెలుస్తుంది. అందువల్లనే మనకి కొత్త విషయాలు కూడా దీంట్లో, అంతకు పూర్వం లేనటువంటి కొత్త విషయాలు కూడా దీంట్లో మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, మళ్ళీ పరిశోధనాంశం ఎంపిక చేసుకోవాలి అనుకోవడంలో కొత్త విషయాలు చెబుదాము అన్నటువంటి ఉద్దేశము కేవలం కొత్త విషయాలు చెప్పడం కోసం దీన్ని రాయలా. కొత్తగా కనిపించినటువంటి విషయాలను వారు గుర్తిస్తే గుర్తించవచ్చు, కానీ ఇక్కడ కొత్తగా కనిపించిన విషయాలను చెప్పడం వేరు, కొత్త విషయాలను చెప్పడం కోసం రచించడం వేరు. వారికి గోపి గారికి కొత్తగా చెప్పడం కోసం దీన్ని రాయలా. కొత్తగా కనిపించినటువంటి, కొత్తగా అనిపించినటువంటి, కొత్తగా తనకు తోచినటువంటి విషయాలను మాత్రమే చాలా గౌరవంగా, చాలా నమ్రతగా, చాలా సంస్కారపూరితమైన అంటామే ఆ దృష్టితోటి మనకు ప్రతి అభిప్రాయాన్ని మనకి ఈ గ్రంథంలో మనకి అందించారు. అలాగే చరిత్రకు సంబంధించి వారికి ముందుగానే చెప్పుకున్నారు వారు, మా వేమన్ని మనం పరిశోధించాలి అంటే, వేమన్ని మనం అందుకోవాలి, వేమన్ని మనం చేరాలి అంటే కేవలము తెలుగు భాష వచ్చినంత మాత్రాన వేమన మనకు రాడు. కేవలము ఆంధ్రదేశంలో పుట్టినంత మాత్రాన వేమన మన దగ్గరికి రాడు. కేవలం రాయలసీమలో పుట్టినంత మాత్రాన వేమన మన దగ్గరికి రాడు. వేమనకి ఏదో ఒక కులం ఉంటుంది పుట్టిన తర్వాత, ఆ కులానికి చెందినంత మాత్రాన వేమన మన దగ్గరికి రాడు. వేమనకు కూడా ఏదో ఒక మతం ఉంటే ఉండొచ్చు గాక యాదృచ్ఛికంగా, ఆ మతానికి చెందినంత మాత్రాన మనకు వేమన మన దగ్గరికి రాడు. ఆయనకు ఒక ప్రాంతం ఉంటుంది సహజంగానే, కేవలం ఆ ప్రాంతానికి చెందినంత మాత్రాన వేమన మన దగ్గరికి రాడు. మరి ఎప్పుడు వస్తాడు మనకి? ఎందుకంటే ఇప్పుడు వరకు మనం ప్రస్తావించుకున్న పరిధుల్లో వేమన విడిపోడు. వేమన ఒక ప్రాంతంలో పుడితే పుట్టొచ్చు, కానీ ఆయన ఒక ప్రాంతానికి చెందలేదు. వేమన ఒక మతానికి, మత కుటుంబంలో ఉంటే ఉండొచ్చు కాక, పుడితే పుట్టొచ్చు కాక, కానీ ఆయన ఒక మతానికి కట్టుబడి లేడు. వేమన ఒక కులంలో పుడితే పుట్టొచ్చు కాక, కానీ వేమన ఒక కులానికి కట్టుబడి లేడు. మనమంతా ఇలాంటి వాటన్నిటికీ కట్టుబడి ఉండగా వేమన మనకి అందడు. ఆ శృంఖలాలను మనం కూడా తెంచుకుంటే తప్ప వేమన మనకు అందదు. ఆ తెంచుకోవటం అన్నటువంటిది ఎలా జరుగుతుంది అంటే, మనకి సమాజం పట్ల ఒక విశాలమైనటువంటి దృష్టి, సమాజాన్ని బాగా అధ్యయనం చేయాలి. కేవలం సమాజాన్ని అధ్యయనం చేయటమే, గత కాలానికి మనం వెళ్ళాలి, చరిత్ర శకలాలన్నింటినీ కూడా తిరగదోడాలి, వాటిని విపరీతంగా అధ్యయనం చేయాలి, వాటి వెనుక ఉన్నటువంటి తత్వాలని, తత్వశాస్త్రాలని, ఆ తాత్విక ప్రపంచాన్ని కూడా మనం అందుకోవాలి, దాన్ని చెందాలి. దాన్ని అంతా మనం చేసుకుంటే తప్ప వేమన మనకు అర్థం కాదు. కాబట్టి వేమన మనకు అందుకోవాలి అంటే కేవల పరిమితులు, మనకి కేవలం ఉన్నటువంటి మన చుట్టూతా మన శరీరాన్ని అంటుకోనో, లేకపోతే మన ఇంటిని అంటుకోనో, మన ఒంటిని అంటుకోనో ఉన్నటువంటివి సరిపోవు. మనకి జ్ఞానము అధ్యయనం ద్వారా, విపరీతమైనటువంటి అధ్యయనం ద్వారా, మనకి సంక్రమించిన జ్ఞానం ద్వారా వేమన దగ్గరికి వెళ్తే, మనం ఒక అడుగు వేడిస్తే వేమన మన దగ్గరికి 2 అడుగులు ముందుకు వస్తాడు. ఇది గోపి గారికి బాగా తెలుసు. అందువల్ల ఆయన చెప్పారు, వీటన్నిటిని అధ్యయనం చేస్తే తప్ప వేమన మనకు అందడు. వేమన్ని అధ్యయనం చేయటం అంటే ఆయన కులాన్నో, మతాన్నో, ప్రాంతాన్నో అధ్యయనం చేయటం కాదు. చరిత్రను అధ్యయనం చేయాలి, సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేయాలి, తత్వశాస్త్రాలను అధ్యయనం చేయాలి. అప్పుడే మనకు వేమన అని చెప్పాడు. అంటే గోపి గారు ఇంత కసరత్తు చేసిన తర్వాతనే, ఇంత అధ్యయనము తనలో ఇంకింప చేసుకున్న తర్వాతనే, పూర్తి చేసుకున్న తర్వాతనే వేమన గారి దృష్టి, గోపి గారి దృష్టి వేమన మీదకి ప్రసరించింది. వేమన్ని పరిశీలించడం కోసము ఆయన చూశాడు. ఇందుకోసము ఆయన వేమన ఎలా అయితే ఒక వేగబాండ్లాగా, ఒక దేశ సంచారిలాగా ఎలా అయితే ఈ దేశమంతా తిరిగాడో, గోపి గారు కూడా వేమన్ను చూడటం కోసం, ఎందుకంటే వేమన ఒక ఊర్లో లేడు, ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో లేడు. ఆయన ఈ దేశమంతా ఉన్నట్లుగానే, ఆయన భావజాలం ఈ దేశమంతా ప్రసరించినట్లుగానే, ఆయన భావజాలం ఈ దేశమంతా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లుగానే, స్ఫూర్తి పొందించినట్లుగానే, ఆ స్ఫూర్తి పొందించబడినటువంటి ఆయన ఆనవాళ్ళు ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి గోపి గారు కూడా వెళ్ళారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనో, ఏ వెంకటేశ్వర యూనివర్సిటీ లైబ్రరీలోనో, ఏ కావలి లైబ్రరీలోనో, ఏ వేటపాలెంతోనో సరిపుచ్చుకోకుండా కొన్ని నెలల పాటు ఆయన తమిళ దేశంలో, ముఖ్యంగా మద్రాసు నగరంలో ఓరియంటల్ లైబ్రరీలో ఆయన దీక్షగా కూర్చొని పనిచేశారు. అలాగే తంజావూరు లైబ్రరీ,
ఇలాగా కర్ణాటక ప్రాంతానికి ఇన్ని ప్రాంతాలు తిరిగితే తప్ప వేమనకు సంబంధించినటువంటి కొన్ని ప్రతులు, కొన్ని పద్యాలు వారు అందుకోగలేకపోయారు. ఇవన్నీ ఈ ముడిసరికంతా ముందు పెట్టుకున్న తర్వాతనే వేమనని పరిశీలించడం కోసం కూర్చున్నారు. నాకు ఈ ఆయన అభిప్రాయాలు చెప్తూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, నాకు చాలా నచ్చినట్టు. అదేమిటి అంటే, వేమన తెలుగులో కవిత్వం రాయటము అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వేమన తెలుగులో కవిత్వం రాశాడు కాబట్టి నేను కూడా తెలుగు భాష మాతృభాషగా కలిగిన వాడిని కాబట్టి నాకు ఆనందంగా ఉంది. ఆయన ఈ అంటే మామూలుగా మనం ఏం చేస్తామంటే, మా ఊరు కాబట్టి వేమన అంటే నాకు ఇష్టం, మా ఊరు పేరుతోటి ఏదో ఉంది కాబట్టి వేమన అంటే నాకు ఇంకేదో ఇష్టం, ఇలాంటివి మాటలు కాకుండా, అలాగే మా కులం కాబట్టో లేకపోతే మా మతం కాబట్టో నాకు వేమన ఇష్టం అని ఆయన చెప్పడం, భాషా ప్రాతిపదికగా వేమన్న ఇష్టపడ్డాను అని చెప్పడం అనేది ఇది చాలా విశాల దృష్టితో చెప్పినటువంటి మాట, చాలా గొప్పదైనటువంటి. ఎందుకంటే మన చుట్టూతా ఉన్నటువంటి, మనల్ని అంటుకొని ఉన్నటువంటి ఒక ప్రాంతము, ఒక మతము, ఒక కులము, వగైరాలన్నిటికంటే కూడా భాష అన్నది చాలా విలువైనటువంటి అంశము, విస్తృతమైనటువంటి పరిధి కలిగినటువంటి అంశం. కాబట్టి ఆ భాషాపరంగా నేను గర్విస్తున్నాను అన్నటువంటి ఒక మాట చెప్పారు. ఇది మనందరి కడుపు నింపేటటువంటి మరొక గొప్ప మాట. ఇంత ఉపోద్ఘాతాన్ని నేను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, గోపి గారి అర్హత వేమన మీద పరిశీలించడానికి వారికి ఉన్నటువంటి అర్హత ఏమిటి అన్నది మనం గుర్తించడానికి మాత్రమే ఈ మాట నేను చెప్తున్నాను. ఇక పుస్తకంలోకి మనం వెళ్ళినప్పుడు గోపి గారికి కొన్ని ఆయన పెట్టుకున్నటువంటి కొలమానాలు, అయితే కొలమానాలు పెట్టుకున్నప్పటికీ కూడా ఆయన దేన్ని వదలలేదు. మామూలుగా మనం ఈ రోజున వేమన ఏ శతాబ్దం వాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు, లేకపోతే ఏ ఊరు వాడు, ఇలాంటివన్నిటిని కూడా ఈ రోజున మనం మళ్ళీ ఎక్కువ పరిశోధన లోపలికి వెళ్ళి ఆయన పలానా ఊరు వాడని నిర్ధారించవలసిన పని లేదు. ఈ రోజున ఆయన పలానా కాలంలో పుట్టాడు అని కూడా మనం నిర్ధారించవలసినటువంటి పని ఏం లేదు. ఆయన ఎక్కడ పుట్టినా, ఎప్పుడు పుట్టినా, వేమన మనలోకి వచ్చిన తర్వాత, మన ఇంటివాడు మన ఒంటివాడులోకి వెళ్ళిపోయిన తర్వాత, ఈ రోజున వేమన కాకపోతే శ్రీశ్రీ ఏదో ఒక సందర్భంలో చెప్పాడు, ప్రతి కవి చుట్టూతా ఒక సమాజం ఉంటుంది, ఆ సమాజానికి ఒక గతి, ఒక పరిణామం ఉంటుంది, ఆ పరిణామానికి ఒక గతి ఉంటుంది, వీటన్నిటినీ ఆశ్రయించి వీటన్నిటి మూలంగా ఒక కవి యొక్క అస్తిత్వం ఆధారపడి ఉంటుంది అని ఒక మంచి మాట చెప్పాడు ఆయన. ఆ అస్తిత్వాన్ని గుర్తించడం కోసమే వేమన ఫలానా శతాబ్దంలో, సుమారుగా 17వ శతాబ్దం ప్రాంతంలో వేమన జన్మించాడు అని తీసుకుంటే 17వ శతాబ్దం నాటి వాతావరణం అంతా మన మనసులోకి వచ్చేస్తుంది. వేమన ఫలానా రాయలసీమ ప్రాంతంలో పుట్టాడు అనుకుంటే, మనం రాయలసీమ అన్నటువంటిది ఒక సమిష్టి వర్డ్ అది. దాంట్లో ఎన్నో జిల్లాలు ఉండొచ్చు, గతంలో 4 ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో నాకు కూడా సరిగ్గా గుర్తులేదు, ఎన్నో అయిపోయినాయి. ఇప్పుడు 4 8 అయినాయో, అదనంగా ఇంకో 10 అయినాయో, ఎన్ని ఉన్నా కానీ పాత లెక్క ప్రకారం అయినా కొత్త లెక్క ప్రకారం అయినా కానీ రాయలసీమ జీవితము సూక్ష్మంగా వెళితే కొంచెం తేడాలు ఉండొచ్చు, కానీ రాయలసీమ జీవితము మనం ఇప్పుడు వరకు మనకు ఉన్నటువంటి సాధారణ అభిప్రాయం లాగానే ఒక ఎండిపోయినటువంటి జీవితము, గుండెలు మండుతూ ఉన్నటువంటి ఒక జీవితము, అనాదరణకు లోనవుతూ ఉన్నటువంటి ఒక జీవితము. ఇక్కడ పాలకులు ఎవరైనప్పటికీ కూడా దీని మీద అంతగా వారి దృష్టి ప్రసరింప చేయబడకుండా ఉన్నటువంటి ఒక ప్రాంతము. ఇది కాలంతో సంబంధం లేకుండా మనం గమనిస్తూ ఉన్నటువంటి విషయం. అటువంటి ఈ రాయలసీమలో ఎక్కడో ఆయనే కొన్ని పేర్లు చెప్పుకున్నాడు, కొండవీడని, ఏదో మోగచింతపల్లని, ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకున్నారు. వీటన్నిటి గురించి గోపి గారు చాలా విస్తృతమైనటువంటి చర్చ చేశారు. అనేకమైనటువంటి ఉదాహరణలతోటి ఇతరులు పరిశోధకులు అప్పటికి ఇచ్చినటువంటి పరిశోధనలన్నింటినీ కూడా తీసుకొచ్చి పెట్టి మనకి చూపించి, ఆఖరణ దాన్ని అంతా మనం ఇక్కడ చెప్పుకోకర్లేదు. గోపి గారు ఆఖరణ తేల్చింది ఏమిటి అంటే, బహుశా వేమన గారి పూర్వీకులందరూ కూడా మోగచింతపల్లిలో ఉండొచ్చు కాక, తర్వాత వారు కొండవీటికి వచ్చింది. కొండవీడు, కొండపల్లి, రకరకాల పేరుతో కూడా పాఠాంతరాలు మనకు దొరుకుతూ ఉన్నాయి అని ఇవన్నీ కూడా చెప్తూ దాన్ని ఎక్కడో ఒక దగ్గర ముగించారు. దాన్ని కూడా మనం కూడా ముగిద్దాం. అది అంత ప్రధానమైనటువంటి ఈ రోజు వేమన్ను ఒక ప్రజాకవిగా ప్రతిష్ఠించుకోవడానికి, వేమన యొక్క దార్శనిక చింతనను మనము గుర్తించడానికి ఇవి మనకి పరోక్షంగా పాటించే తప్ప దాని గురించి పెద్దగా మనం అవసరం లేదు. ప్రాథమికంగా
ఫలానా 17వ శతాబ్దం వాడు, ఫలానా రాయలసీమ వాడు అనుకుంటే చాలు. ఇప్పుడు దానికి అంతకు మించినటువంటి లోతైనటువంటి విషయాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు. అలాగే మనం వేమనకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని వీటన్నిటికి సంబంధించినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకునేటప్పుడు ఆ వేమన గారి గోపి గారి ప్రతిసారి నాకు ఈ రెండిటికి అభేదంగా వచ్చేస్తున్నాయి. వేమన అన్నప్పుడల్లా గోపి గారి పేరు వస్తుంది, గోపి అన్నప్పుడు వేమన గారి పేరు వస్తుంది. ఎక్కడైనా స్పీడ్ గా అలాంటివి వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలని మనవి. ఇక్కడ ఆ వేమ శబ్దానికి సంబంధించి మనకి మకుటం ఒక పెద్ద తలబరువుగా ఉంటుంది. అప్పటి నుంచి వందల సంవత్సరాలుగా ఆ తలబరువుకు సంబంధించినటువంటి ఆ మకుటం, ఈ వేమ పదానికి అర్థం ఏమిటి, ఈ వేమడు అసలు ఏంటి, వేమాడు ఏంటి అసలు అనే విషయాన్ని కూడా గోపి గారు దాని మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టారు. వేమన్న, వేమయ్య అన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటి, ఇది నిజానికి మనకి చారిత్రక శకలాలను ఒకసారి తొలగించి చూసినప్పుడు మనకి గతంలో మనకి రెడ్డి రాజులు కొంతమంది ఉన్నారు, వేమారెడ్డి ఇలాంటి పేర్లతో మనకు ఉన్నాయి. ఈ వేమారెడ్డిలకి సంబంధించినటువంటి పేరుకి ఈ వేమన్న పేరుకి ఏదైనా ఒక సంబంధం ఉందా? అలాగే చాలా మనం మనకి దార్శనికులు కొంతమంది ఉన్నారు, ఆ దార్శనికులకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లతోటి మనం ఈ రోజుకి కూడా మన ఇంట్లో పేర్లు చాలా మందికి ఉంటున్నాయి. ఇప్పటికీ మనం పెట్టుకుంటూనే ఉన్నాం. అది ఎవరైనా కావచ్చు, మనకి అనేక పేర్లు ఉన్నాయి. వేమన్న పేరుతోటి మనకి చాలా తక్కువ పేర్లే మనకు కనిపిస్తాయి అన్నటువంటి విషయాన్ని గోపి గారు గుర్తించారు. చాలా తక్కువ పేర్లు కనిపిస్తాయి. ఎక్కడైనా ఒకటి అర కనిపించినా గాని వారు ఏమని అభిప్రాయపడ్డారంటే అవి వేమన్నతో పెట్టుకున్నాయి కాదు, వేమన గురించి పెట్టుకున్నాయి కాదు. మనకి శైవ సిద్ధాంతంలో, ముఖ్యంగా వీరశైవ సిద్ధాంతంలో పూర్వం కొంతమంది అటువంటి పేరు కలిగినటువంటి తాత్వికులు కొంతమంది ఉన్నారు, మత గురువులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా శైవ మతాన్ని అనుసరించినటువంటి తాత్వికుల పేర్లు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు మనం ఆశించినటువంటి అనుకున్నటువంటి వేమన తాత్వికతను దృష్టిలో పెట్టుకొని వేమన పేరు ఎవరు కూడా వేమారావు లేకపోతే వేమారెడ్డో ఇట్లాంటి పేర్లు ఎవరు కూడా మనకి పెట్టుకోలేదు. ఇప్పటికీ కూడా మనం వామన్ రావు పేర్లు పెట్టుకుంటున్నాం, కానీ వేమనరావు అనేది మనం ఏమి పెద్దగా మన పేర్లు మనం పెద్దగా పెట్టట్లేదు. ఒకవేళ పెట్టుకున్నా ఎవరో తాత ముత్తాతలందరూ ఎవరైనా మతానుసారంగా పెట్టుకున్నటువంటి పేర్లని ఆ తాతల మీద గౌరవంతో మనం పెట్టుకొని ఉండొచ్చు. ఇనిషియల్స్ లో ఒక వి అన్నటువంటి దాన్ని జొప్పించవచ్చు, కానీ మనకి తెలియదు. కాకపోతే అక్కడక్కడ మనకి వేరు ప్రాంతాల్లో, రాయలసీమలోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా వేమన అనే ఇంటి పేర్లు కూడా ఎక్కడో నాకు కనిపించాయి. వేమన అనే పేరు కూడా ఎక్కడో ఒక సాహితీవేత్త కూడా నాకు పరిచయం అయినట్టుగా నాకు నా ఎరుకులోకి వచ్చినట్టుగా నాకు గుర్తున్నారు. అట్లాంటి యాదృచ్ఛికం కావచ్చు. అది దాన్ని ఒకటి ఆరా మినహాయిస్తే వేమన పేర్లు వారసత్వ ఆయన్ని అనుసరించి పెద్దగా పెట్టుకోవట్లేదు అన్నటువంటి విషయము గోపి గారి పరిశీలనలో నుంచి బయటికి తేలినటువంటి అంశం. ఇంతకీ గోపి గారు బహుశా వేమ అన్నటువంటిది వేము శబ్దానికి సంబంధించి, వేము అంటే వేప అన్నది, వేము అన్నది సంస్కృత పదము. దానికి అయ్యానో అన్నానో తెలుగు పదాన్ని చేసి వేమన్నానో వేమయ్యానో బహుశా అయ్యుండొచ్చు అన్నటువంటిది ఎటిమలాజికల్ గా మనకి గోపి గారు దాన్ని మనకి పరిచయం చేసేటటువంటి ఒక పని చేశారు. దాన్ని ఇక్కడ మనకి ఆ వేముకు సంబంధించిన, వేపకు సంబంధించినటువంటిది కూడా బహుశా వేమన గారికి ఆ వేప మీద కూడా ఏమైనా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉన్నట్టుంది. మనకి తినగా వేముతి అనేండు ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే ఆ వేపకు సంబంధించినటువంటి ఒక ప్రాధాన్యము, వేపకు సంబంధించినటువంటి ఒక ఔషధ గుణాలు బహుశా గత కాలం నుంచి కూడా వందల సంవత్సరాలుగా మన తెలుగు సమాజంలో ఖచ్చితంగా ఉండుంటాయి. కాబట్టి అది కూడా ఏమన్నా కారణమేమో. బహుశా ఇప్పుడు మనం వేప చెట్టు గురించి మనం మాట్లాడుకోవటానికి లేదేమో. ఇప్పుడు మనకి వేప గురించి, వేప చెట్టు గురించి మనకి ప్రపంచం అంతా గ్లోబలీకరణ చెందిన తర్వాత మన కాపీ రైట్స్ అన్ని కూడా కొన్ని పోయినాయి, పసుపు లాంటివి పోయినాయి. వాటిలో నాకు ఎందుకనో గుర్తుంది వేప చెట్టు కూడా మనది కాకుండా పోయిందేమో అని చెప్పి ఎక్కడో చదివినట్టుగా విన్నట్టుగా గుర్తు. బహుశా పోయొచ్చు. అయినా కానీ మన వేప చెట్టు గురించి, మన వేమన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అదేం ఇబ్బంది ఏం కాదు. వేమనని గోపి గారు గుర్తించిన ఒక నిలబెట్టాలి అంటే, ఆయన అస్తిత్వాన్ని మనకు చూపించాలి అంటే ఆయన ఏం కవి, ఎలాంటి కవి అన్నట్టు ఆయనకు ఒక, తనకు కావాలని తెచ్చుకున్నా పెట్టుకోకపోయినా కానీ ఆయనకు ఒక సంప్రదాయం ఉంది.
ఆయన రాసినటువంటి పద్యాలు మనం శతకము అనే పేరుతోటి మనము అంటున్నాము. వేమన శతకము అంటే ఆ శతకము అన్న మాటకు కూడా మనం ఏదో నిర్వచనాలు చెప్పుకుంటున్నాం. 100 పద్యాలు ఉండాలి అనేది ఏదో చెప్పుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి మాటలు మాత్రమే. వేమన విషయంలో మనం చెప్పుకునే మాట ఏది పనికిరాదు. వేమన అన్నటువంటి పేరుతోటి వేమన శతకము అనే పేరుతోటి వేమన శతకాలు కొన్ని వచ్చాయి. వేమన శతకం అనేది ఏకవచనాన్ని మనం బహువచనంగా అర్థం చేసుకుంటేనే వేమన మనకు పూర్తిగా అవుతాడు. ఆయన కేవలం ఒక శతకం రాసినటువంటి వాడు కాదు, అనేక శతకాలు రాసినటువంటి వాడు. శతకంలో 100 పద్యాలు ఉంటాయి అనుకుంటే వేమన శతకంలో వందలకు కాదు వేల పద్యాలు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వేమన గోపి గారు వేమన పద్యాల గురించి పరిశోధన చేయటం కోసము వారే అక్కడ తిరిగి అక్కడ పర్యటించి వేల పద్యాలను సేకరించారు. అంతకు పూర్వము మనకి బ్రౌన్ దొర దగ్గర నుంచి అంతకు పూర్వము ఆ దుబే మనకి ఫ్రెంచి గురువు ఆయన ఆ దుబే దగ్గర నుంచి వీళ్ళందరూ ఆయన కోసం పడిన కృషిని వీటన్నింటిని గుర్తిస్తూనే అదనంగా వీరు చాలా పద్యాలను సేకరించడం అనేది మనం గుర్తించగలము. వాటన్నిటినీ దగ్గర ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆ పద్యాలను ఒకసారి పరిశీలించినప్పుడు వేమన రూపము అస్పష్టంగా కాదు, చాలా స్పష్టంగానే గోపి గారు గుర్తించగలిగారు. అంతకు పూర్వము దర్శించిన వారి కంటే ఒక చిత్రము కాదు, ఒక స్పష్టమైనటువంటి రూపంలో, ఒక స్పష్టమైనటువంటి రంగులో వేమన గారు గోపి గారికి కనిపించిన విషయము మనం గుర్తించగలం. ఏమిటి ఇంతకీ ఆయన కవిత్వం, వేమన పద్యాలు ఇన్ని ఎందుకున్నాయి, ఇన్ని ప్రక్షిప్తాలు ఎందుకున్నాయి అన్నటువంటి విషయాలు కూడా, వేమన ఎన్ని రాశాడు ఇంతకీ అనేది కూడా ఒక పెద్ద చర్చ. అది నిజానికి వేమన ఎన్ని రాశాడు అన్నటువంటి దానిని మనము 2025 సంవత్సరంలోనో 3025 సంవత్సరంలో నాటికైనా సరే మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వేమన రాయలేదు. వేమన చెప్పుకుంటూ పోయాడు. ఆయన ఒక వేగబాండ్. ఆయన ఒక జీవితంలో మరి జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఆయన ఓటమి పాలయ్యాడో గెలుపు పాలయ్యాడో మనకైతే తెలియదు. కానీ ఒకానొక తాత్విక చింతనతో, అది వైరాగ్యం అని నేను అనను, వైరాగ్యం ఉన్నవాడు సమాజం పట్ల అంత నిబద్ధతగా ఉండడు. ఒక తాత్విక చింతనతో తనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అభిప్రాయాలు, తనలో ఉన్నటువంటి అసంతృప్తులు, తనలో ఉన్నటువంటి ఆనందాలు, రాగాలు, ద్వేషాలని నేను అనను, వీటన్నిటినీ కూడా ఒక మర్మరింగ్స్ అంటూ ఉంటాం, సణుగుళ్ళు గొణుగుళ్ళు అనుకుంటూ ఉంటాం. మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. 70-80 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మనకు వినిపించదు, మొత్తానికి ఏదో అక్కడ నుంచి సౌండ్ మాత్రం వినిపిస్తుంది. ఏంటమ్మమ్మా నువ్వు చెప్తున్నావు, ఏంటి నాయనమ్మా నువ్వు ఏంటో అడుగుతున్నావు అంటే ఏమి లేదులేరా అని. ఇవి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచనలో, వాళ్ళ మానసిక చింతనకు సంబంధించినటువంటి అసంతృప్తుల్లో నుంచి వచ్చినటువంటి ఒక సొనుగుళ్ళు. మన ఇంట్లో అమ్మమ్మలో నాయనమ్మలో మన ఇంటికి సంబంధించినటువంటి అసంతృప్తుల్లో నుంచి సనుగుళ్ళు గొణుగుళ్ళు వినిపిస్తే, ఈ సమాజానికి సంబంధించినటువంటి అసంతృప్తుల్లో నుంచి వేమన నుంచి వచ్చినటువంటి సనుగుళ్ళు గొణుగుళ్ళు ఈ పద్యాలన్నీ కూడా. మరి అయితే అది స్పష్టంగా అస్పష్టంగా వినిపించినటువంటి ఆ మాటలు మనకి ఎలా వచ్చాయి? ఇవన్నీ కూడా ఒక రకంగా ఆసు సంప్రదాయం. గోపి గారు చెప్పినవే నేను చెప్తున్నాను. గోపి గారి మాటలు నేను పదే చెప్పకపోయినప్పటికీ కూడా నా మాట వెనక గోపి గారే ఉన్నారు. ఒక ఆసు సంప్రదాయం. ఈ ఆసు సాంప్రదాయంలో ఆయన ఆసుగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన పక్క కొంతమంది ఫాలోయర్స్, ఇప్పుడు ఫాలోయర్స్ అన్న మాట ఇప్పటికి అర్థాలు వేరు. అప్పుడు శిష్యగణం ఉండేది. ఆ శిష్యగణము ఆయనతోటి ఎవరో 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, 25 మంది కావచ్చు, ఎవరో కొంతమంది వెళ్తూ ఉంటే ఆ వెళుతూ ఉన్న వాళ్ళ చెవిన ఆయన పలికిన పదాలు వినిపించినప్పుడు ఆ వినిపించినటువంటి వాటిని వాళ్ళు మరొకరికి వినిపించడం ద్వారా వాళ్ళు మన వేదాలకు సంబంధించినటువంటి ఒక మాట అంటూ ఉంటాం, శృతులు స్మృతులు అని మనం అనుకుంటున్నాం. అవి వేదాలకు సంబంధించినవే కాదు, మనకి ఆ స్మృతులు శృతులు అన్నటువంటి మాటను వేమన లాంటి తాత్వికులు కూడా మనకు అప్లై అవుతుంది. వేమనవి కూడా శృతులు స్మృతులు వేదాలు అయితే వేమనవి కూడా వేదాలే. అయితే ఆ వేదాల కంటే ఈ వేదాలు చాలా భిన్నమైనవి. ఆ పక్కనున్నటువంటి ఆ శిష్యగణంలో వాళ్ళు కూడా అన్ని విన్నారని, అన్ని మనకు చెప్పారని కూడా నేను అనుకోను. అది
గోపి గారు కూడా అలాంటి అభిప్రాయాన్ని చెప్పారు. మాటలో కొన్ని మాత్రమే మన చేతికి అందుతున్నాయి, కొన్ని మాత్రమే ఈ రోజుకి మన దాకా ప్రసరించినటువంటి సందర్భాన్ని మనం గుర్తించాం. 10 మంది శిష్యులు పక్కన ఉన్నప్పుడు 10 మంది 10 అభిప్రాయాలతో ఉండొచ్చు. 10 మందికి 10 రకాల ఇష్టాలు ఉండొచ్చు. 10 మందికి 10 రకాల అయిష్టాలు కూడా ఉండొచ్చు. వేమన చెప్పినటువంటి ఒక మాటలో ఏ శిష్యుడికైతే ఇష్టం ఉంటుందో ఆ శిష్యుడు మాత్రమే దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఇంకో శిష్యుడు దాన్ని గుర్తుపెట్టుకోడు. పెట్టుకున్నా దాన్ని మనకి ఇవ్వడు, దాన్ని వదిలేస్తాడు. ఇలాగా వాళ్ళ ఇష్టాలను అనుసరించి వాళ్ళ ఇష్టాల వేదికగా ప్రమాణంగా కొన్ని మాత్రమే మనకు అందుతాయి. బహుశా నేను అనుకున్నటువంటి ఆనాటి సామాజిక పరిస్థితుల్ని, ఆనాటి చారిత్రక పరిస్థితుల్ని, ఆనాటి తాత్విక అంశాలను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వేమన ఒక కాలంలో ఒక 10 పద్యాలు కనుక చెప్తే బహుశా దాంట్లో మనకి 1, 2 కంటే ఎక్కువ మన చెవిని పడ్డాయి, లేకపోతే ఈ రోజున మన కంట కనిపిస్తున్నాయి అని నేను అనుకోను. మిగిలినవి ఎన్ని పద్యాలు, వేల పద్యాలు కాలగర్భంలో కలిసిపోయో ఊహించుకుంటే మనం భయం వేస్తుంది. మనం ఎంత నష్టపోయామో కూడా తెలుసుకున్నా కానీ మనకు భయంగానే కనిపిస్తుంది. ఎంత జ్ఞానాన్ని, ఎంత జ్ఞాన ప్రపంచాన్ని మనం పోగొట్టుకున్నాము అన్నటువంటి. ఎందువల్ల అంటే ఈ ఆసు సంప్రదాయం వల్లనే. ఈ ఆసు సంప్రదాయాన్ని కలిగినటువంటి వాళ్ళకి కొన్ని ఉంటాయి, వాళ్ళు పెట్టుకున్నటువంటి. వాళ్ళు దేని గురించి ఆశించరు. వాళ్ళు నాకు ఈ పేరు రావాలి, నన్ను గురించి 10 మంది చెప్పుకోవాలి, నా ఏదో నా కులం గురించో నా గోత్రం గురించో చరిత్రలు రాసుకుంటూ పోవాలి అన్నటువంటి దృష్టి ఈ ఆసు సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండదు. అటువంటి వాడు కాబట్టి దేన్ని పట్టించుకోవాలా. దాన్ని ఒక విషయాన్ని చెప్పుకున్నాడు, అది లోకంలోకి వెళ్తుందా, అది వెళ్ళి రిజిస్టర్ అవుతుందా, అది పరిణామాలు చెందుతూ తర్వాతి కాలానికి అది అందుతుందా అన్నటువంటి దాన్ని ఆయన ఏనాడు పట్టించుకోలేదు. తన పని అయిపోయింది అంతవరకే. తనలో నుంచి ఒక అవుట్లెట్ కావాలి ఆయనకి, ఒక దక్కం, లేకపోతే రిలాక్స్ కాలేడు ఆసు కవి. ఈ సంప్రదాయంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. ఆసు కవులు ఒక రకంగా ఉండరు. ఆసు కవులందరూ కూడా వేమనలు కారు. మళ్ళీ వేమన ఆసు కవిత్వానికి ఉన్నటువంటి ఇంకొక ప్రధానంగా మనం గుర్తించవలసినటువంటి అంశం ఏమిటి అంటే, ఆసు కవులు కొంతమంది ఏ విషయం మీదైనా కానీ వాళ్ళకి ఏదైనా ఒక దృశ్యం కనిపించింది అనుకోండి, ఒక సంఘటన తెలిసింది అనుకోండి, దాని మీద ఒక సెటైర్ గా ఒక మాట ఆసుగా చెప్పేస్తారు. లేదా ఒక ఆ మనకి బాధించే అంశం ఏదన్నా వచ్చినా దాన్ని ఆసుగా చెప్తారు. మనల్ని ఆనందపెట్టినటువంటి అంశము వచ్చినా దాన్ని ఆనందంగానే చెప్తారు. ఒక శాస్త్రీయమైనటువంటి అంశము వాళ్ళకి తెలిసినా కానీ దాన్ని ఆసుగా చెప్తారు. అశాస్త్రీయమైనది చెప్పినా కానీ దాన్ని ఆసుగానే చెప్తారు. ఇక్కడ ఆసుగా చెప్పడం మాత్రమే వాళ్ళ పని, కానీ దాని వెనక ఒక దార్శనికత, ఒక చింతన, ఒక బాధ్యత ఇవేమి అందరి ఆసు కవులకు ఉండవు. వాటిని మనం జస్ట్ చమత్కారంగా వాటిని నవ్వుకొని అవతల వదిలేసేవి మాత్రమే ఉంటాయి. వాటి జీవిత కాలము క్షణం మాత్రమే. ఇటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి ఆసు కవితలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. వేమన ఆసు కవిత చెప్పటం మాత్రమే ఆసు సంప్రదాయ పద్ధతిలో ఆసుగా ఒక మాట చెప్తే చెప్పుండొచ్చు, ఒక పద్యాన్ని పలికితే పలికొండొచ్చు. కానీ ఆయనకు ఒక సిద్ధాంతం ఉంది, ఒక దార్శనికత ఉంది సమాజం పట్ల. ఆ దార్శనికత అంటే ఏంటో మనకి శంకరాద్వైతమో లేకపోతే ఇంకెవరో విశిష్టాద్వైతమో ఇంకేదో ద్వైతమో ఇట్లాంటి పేరుతోటి మనం పెట్టలేము, మనం చెప్పలేము. ఆయన లోపల ఈ సమాజాన్ని ఆయన ఎలా చూస్తున్నాడు, ఆయన కనిపించిన సమాజం ఎలా ఉంది, ఆయన ఈ సమాజం ఎలా ఉండాలి అని ఆయన అనుకున్నాడో అలాగే ఉందా, దానికి భిన్నంగా ఉందా, అది ఎందుకుంది, ఇలాంటి వాటి పట్ల తనకున్నటువంటి అసంతృప్తులన్నింటినీ కూడా తాను ఆసువుగా ఒక బాధ్యతగా చెప్పుకుంటూ పోవటం అనేది ఉంటుంది. ఆ బాధ్యత నెరవేరిందా లేదా అని మళ్ళీ ఇప్పుడు గుర్తించాల. నేను చెప్పిన మాటను పలానా వాడు వెంకయ్య విన్నాడా, పుల్లయ్య విన్నాడా ఆయన ఎప్పుడు పట్టించుకోడు. ఒక బాధ్యతగా ఆయన చెప్పుకుంటూ పోయాడు. అది లోకంలో కొన్ని గాల్లో కలిసిపోగా కొన్ని మన దాకా ప్రసరించగాక. ఇక్కడ ఏమైపోయింది, తర్వాత కాలంలో అనేకమైనటువంటి ప్రక్షిప్తాలు. వేమన ఒక తాత్వికుడిగా, వేమన ఒక యోగిగా, ఒక పాక్షికంగానైనా ఒక సమాజం గుర్తించిన తర్వాత వేమన చెప్పాడు అని అంటే దానికి ఒక గౌరవం సిద్ధిస్తుంది అన్నటువంటి విషయాన్ని లోకులు గుర్తించిన తర్వాత అనేకమైనటువంటి విషయాలు వేమన పేరుతో ప్రసారం కావడం కూడా మనం గమనించాం. అవి కూడా వేల పద్యాలు మనకు దాంట్లో కనిపిస్తాయి. నేనేదైనా ఒక విషయం చెప్పాలి అనుకున్నప్పుడు
నా పేరు ఎవరికి తెలియదు, నా మాట ఎవడు పట్టించుకోడు కాబట్టి దాన్ని వేమనముఖంగా చెప్తే దానికి ఒక అస్తిత్వం ఏర్పడుతుంది కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వివిధ దృక్పథాలకు చెందినటువంటి వివిధ ఆలోచన పరులందరూ కూడా వాళ్ళు ఆశించినటువంటి అంశాలన్నింటినీ కూడా వేమన పేరుతోటి చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని మనం ప్రక్షిప్తాలుగా మనం అనుకుంటున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మనం నిర్ధారించలేనటువంటి పరిస్థితి. ఏది ప్రక్షిప్తమో ఏది అసలైనటువంటి వేమన పద్యమో అన్నంతగా. ఎందుకంటే మనకి ఈ కాపీ చేసినటువంటి లేకపోతే ఈ ప్రక్షిప్తంగా చేసినటువంటి పద్యాలు కూడా కొంతమంది చాలా తెలివితేటలతోటి వేమనదే అన్నట్టుగా ఈ డూప్లికేట్ పద్యాలన్నీ కూడా చేరిపోయాయి. ఈ డూప్లికేట్ పద్యాలు చేరిపోయిన తర్వాత సమస్య కూడా మనకు వచ్చేసింది. దాన్ని విడదీయలేనటువంటి ఒక పరిస్థితి. వేమనను గురించి ఒక వ్యాసం రాయాలన్నా, ఒక సిద్ధాంతం చెప్పాలి అన్నా కానీ ఈ ముందు చేయవలసిన పని ఏమిటి అంటే వేమన అసలైన పద్యాన్ని మనం గుర్తించాలి. వేమన ఏది వేమన చెప్పాడు, ఏది వేమన చెప్పనిది అని గుర్తించాలి. ఇది పెద్ద టాస్క్ ప్రతి పరిశోధకుడికి కూడా. గోపి గారికి ముందున్నటువంటి పరిశోధకులకి ఇది టాస్క్ అయింది. వాళ్ళు వాళ్ళ పరిధుల్లో వాళ్ళ సామర్థ్యాన్ని అనుసరించి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఆ ముడి సరుకుని వాళ్ళకి చేరినటువంటి ఆ పద్యాలను అనుసరించి వాళ్ళు కొంత మేరకు ప్రయత్నించారు. అది ఎప్పటికీ కూడా ఏదో సామెత చెప్పినట్లుగా గోపి గారి దగ్గరికి వచ్చేలేకే మళ్ళీ అది జీరో దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి అంటే వేమన్ గారి పద్యాన్ని మనం ఎలా గుర్తించాలి, కొన్ని డూప్లికేట్ పద్యాలు వచ్చిన తర్వాత ఒరిజినల్ పద్యాన్ని మనం ఎలా తీర్చాలి అన్నది. లోకంలోకి ఏది స్థిరపడిపోతుందో, లోకంలో ఏది మన మనసుల్లో ఏది ఇంకిపోతుందో అదల్లా వేమనదిగా రిజిస్టర్ అయిపోయింది. మనకి ఇంకిపోయింది. నా మనసులో ఏదైనా ఒక వేమన పేరుతో ఒక పద్యం, ఒక భావన ఇంకిపోయింది అంటే అది వేమనదే అయి ఉండాల్సిన పని లేదు. నాకు నచ్చింది కాబట్టి నాలో ఇంకిపోయింది అంతే. అది వేమన పేరుతో అంతే. నాకు నచ్చలేదంటే దాని ప్రక్షిప్తం అది వేమన చెప్పినా సరే. ఇలాంటి సందర్భంలో వేమనను గుర్తించడం అనేది చాలా కష్టమైనటువంటి. అప్పుడు గోపి గారు సేకరించినటువంటి వేలాది పద్యాలలో చూస్తే మనం వేమన పేరు చెప్పగానే మనకి ఒక ఛందస్సు మనకు గుర్తొస్తుంది. ఆటవెలది అని మనం చెప్పుకుంటున్నాం. అసలు ఏయో కొన్ని వృత్తాలని, కొన్ని చందోరీతుల్ని, కొన్ని గేయ ఫణతుల్ని మనం చూసినప్పుడు అవి వాళ్ళవి కాకపోయినప్పటికీ కూడా వాళ్ళ పేరుతోటి ముద్రించబడుతూ ఉంటాయి. ఒక ముత్యాల సరము అన్నామంటే మనకి వెంటనే మనకి ఎవరు గుర్తొస్తారో మనకు తెలుసు. కానీ ఆ గురజాడది కాదు ఆ ముత్యాల సరము. అయినప్పటికీ కూడా ముత్యాల సరమ అనగానే గురజాడ ముద్ర దాంట్లో మనకు కనిపిస్తుంది. అలాగే కోనలమ్మ పదాలు అనగానే మనకి ఆరుద్ర ముద్ర మనకు కనిపిస్తుంది. అది ఆరుద్రది కాదు కోనలమ్మ పదం, అయినప్పటికీ కూడా ఆరుద్ర మనకు కనిపిస్తుంది. ఆట వెలది కూడా అది ఎవరి సొంతమో కాదు, అది అనాదిగా మన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఛందస్సుల రీతుల్లో ఒకనొక దేశీయ ఛందస్సుకు సంబంధించింది. అది వేమనది కాదు అది. అయినప్పటికీ కూడా ఆట వెలది అనగానే వేమన ముద్రించబడుతున్నాడు. మన మనసులోకి వచ్చేస్తున్నాడు. ఆట వెలది నిజానికి ఆట వెలది చాలా సరళమైనటువంటి పదం. ఆసువుగా కవిత్వం చెప్పే వాళ్ళకి ఆట వెలది అందినంత తేలిగ్గా ఇతర ఛందస్సులు అందవు. ఎందుకు? మనం నిత్య వ్యవహారంలో మనం మాట్లాడుకునే మాటల్ని కూడా ఏదైనా ఒక వాక్యాన్ని మనకి పండితులకి చెప్తే వాళ్ళు ఒక ముక్క చేస్తే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మొదలుపెట్టి ఒక కట్ చేసి పెడితే అనేక ఆట వెలది పాదాలు మనం నిత్యం మాట్లాడుకునే మాటల్లో ఉంటాయి. మనకి అంత సరళమైనటువంటి ఛందస్సు అది. అందువల్లనే ఆయన ఆసువుగా ఆయన దాన్ని చెప్పగలిగాడు, దాన్ని ఓన్ చేసుకోగలిగినటువంటి. అటువంటిది ఏమిటో మరి ఎన్ని ఛందస్సులతోటి వేమన పద్యాలు చాలా మందిలో ఉన్నాయి. కనీసం ఒక 10-15 ఛందస్సులు. అది కందం కావచ్చు, ఇంకే ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఇన్ని పద్యాలను సేకరించారు గోపి గారు. ఇన్నిటిని సేకరించి ఏ ఛందస్సులలో వేమన పద్యాలు వేమనవిగా ప్రచారంలో ఉన్నాయో అవన్నిటినీ కూడా చెప్పుకుంటా వచ్చారు. వేమన కవిత్వాన్ని గురించి, వేమన శైలికి సంబంధించి అంతకు పూర్వం ఎవరెవరు ఏమేమి చెప్పారు అని చెప్తూ, వేమన మొకటం అనగానే మనం విశ్వదాభిరామ వినురవేమ అన్నటువంటి ఏకపాదాన్ని వేమన మొకటంగా మనం అనుకుంటున్నాం మనం. కానీ వేమన పద్యాల పేరుతోటి చలామణి అవుతున్నటువంటి వాటిల్లో ఈ ఏకపాద మొకటాలే కాదు, ఒక ముక్క కూడా మొకటంగా ఉన్నటువంటి కూడా వేమ అన్నటువంటి మాట కూడా మనకి చాలా కనిపిస్తాయి. అవన్నీ కూడా వేమ అన్నంత మాత్రాన అది వేమన శతకంలో కాదు అన్నటువంటిది అభిప్రాయానికి రావడానికి కూడా ఒక పెద్ద కసరత్తు కావాలి. ఏమో ఆయన కూడా చెప్పాడేమో, మనకేం తెలుసు. ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో గోపి గారు వాటన్నిటినీ సేకరించి అంతకు పూర్వం వాటి గురించి ప్రస్తావించిన
రాళ్లపల్లి గారు ఇలాంటి వాటి అందరినీ కూడా చెప్తూ ఆ ఒక మాట చెప్తారు అక్కడ. రాళ్లపల్లి గారి వేమన కవిత్వం పట్ల వేమన శైలి పట్ల రాళ్లపల్లి గారు చెప్పినటువంటి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను, ఏకీభవిస్తున్నాను అని ఒక మాట చెప్తూ, ఈ కందాదుల పేరుతోటి వేమన పేరుతోటి అనేక ఛందస్సులు ప్రచారంలో ఉన్నాయి, వాటిని మాత్రం నేను విశ్వసించట్లేదు, అవన్నీ వేమన పద్యాలుగా నేను విశ్వసించట్లేదు అని ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి వచ్చేసారు. ఎందుకంటే ఆసుగా చెప్పేవాడు ఇన్ని ఛందస్సుల్లో చెప్పడు, ఇన్ని ఛందస్సుల్లో చెప్పి తన ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఆసుకవులకి, ముఖ్యంగా సమాజం పట్ల నిబద్ధత కలిగినటువంటి ఆసుకవులకి ఉండదు. మనకి ఆసుగా చెప్పడం అన్నది ఇటీవల కాలంలో కూడా ఇంకా సజీవంగా ఉన్నటువంటి 100 సంవత్సరాలుగా ఉంటూ ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్నటువంటి ఒకానొక ప్రక్రియ, అవధాన ప్రక్రియలో కూడా ఈ ఆసువుగా చెప్పడం అన్నటువంటిది ఒకటి ఉంది. అది అందరికీ మనకు తెలిసిందే. ఒక అవధాని కూడా నేను ఏదైనా చెప్పి ఒక అంశాన్ని చెప్పి దీన్ని ఎలా వర్ణిస్తూ, దీన్ని రామాయణం ద్వారా అర్థంలోనో లేకపోతే భారతార్థంలోనో వర్ణిస్తూ, ఇటీవల మనకి చాలా మనందరికీ బాగా కంటి ముందు కనిపిస్తున్నటువంటి వివాదాస్పదమైనటువంటి మాటలు చెప్పినటువంటి పలానా సినిమా యాక్టరో పలానా ఇంకేదో ఒక ఆర్టిస్టు పెట్టి ఒక అనసూయమే పతివ్రత అనసూయతో పోల్చి చెప్పండి అంటే ఖచ్చితంగా చెప్తాడు, అవధాని చెప్తాడు. కానీ ఆసు సంప్రదాయంలో ఉన్నటువంటి ఈ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి చెప్పడు. ఎందుకంటే అవధానికి కేవలము ఆసువుగా చెప్పడం మాత్రమే, నువ్వు ఏ ఛందస్సులో అడిగితే ఆ ఛందస్సులో ఏ విషయాన్ని వర్ణించమంటే ఆ విషయాన్ని వర్ణిస్తూ అప్పటికప్పుడు ఆసువుగా చెప్పి తన ప్రతిభను, తన సామర్థ్యాన్ని 10 మంది ముందు ప్రదర్శించుకోవటమే ఆయనకి ఆ క్షణంలో ఉన్నటువంటిది. ఆసు కవితా సంప్రదాయాన్ని వేమన లాంటి ఆసు కవికి అలాంటివి ఉండవు. నువ్వు ఎవరైనా చిలిపిగా ఇలాంటి దాని మీద ఏదన్నా ఒక చెప్పందంటే లాగి లంపకాయ కొడతాడు వేమన లాంటి ఆసు సంప్రదాయం. ఎందుకంటే వాళ్ళకి సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఆసు సంప్రదాయంలో ఉన్నటువంటి అలవోకగా ఒక యోగులు చెప్పినటువంటిది కాదు వేమన, ఒక బాధ్యతగా చెప్పినటువంటిది. కాబట్టి సమాజం పట్ల తనకు ఉన్నటువంటి తీక్షణమైనటువంటి అధ్యయనము, దృష్టికోణాలు ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ ఓపి గారు ఆ సిద్ధాంత గ్రంథంలో చాలా కూలంకషంగా, చాలా శాస్త్రీయంగా ఏది పద్యము, ఎందుకు పద్యము, ఏమిటి అన్నటువంటి, మామూలుగా ఆసు సంప్రదాయానికి సంబంధించిన లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. మామూలుగా పద్యంలో ఒక 4 పాదాలు ఉంటాయి అంటే ప్రతి పాదము విడివిడిగా ఉంటాయి సాధారణంగా ఇంటర్లూడ్ కావు. ఒక పద్య పాదము రెండో పాదంలోకి చొరబడదు. ఇది ఆసు సంప్రదాయంలో ఆసుకవి ఇలా చెప్పడు ఎప్పుడు కూడా. అందువల్లనే మనకి వేమన పద్యంలో ఎన్ని వేలన్నా ఉండనే ఉండి, ఆ అన్ని వేల పద్యాల్లో వేమన పేరుతో ఉన్నటువంటి వాటిలో అన్ని విడివిడి పాదాలతోటే మనకు ఉంటాయి. వేమన లైన్ ఒకటి ఉంటుంది, వేమన శిల్పం ఒకటి ఉంటుంది ఒక అభిప్రాయాన్ని చెప్పడం. మొదటి పాదంలో ఏం చెప్పాలి, రెండో పాదంలో ఏం చెప్పాలి, మూడో పాదంలో ఏం చెప్పాలి, నాలుగో పాదం ఎదురిగి మనం అదొక ప్రపంచము, దాన్ని మనం వదిలిపెడితే ఆ 3 పాదాలకి ఒక నిచ్చెన మెట్లు ఎక్కుతున్నట్లుగా ఉంటుంది. మామూలుగా ఒక ఎవల్యూషన్ అంటాం, ఒక భావ పరిణామం కనిపిస్తుంది. దాంట్లో కూడా మనకి వేమన పద్యాన్ని గుర్తించడానికి ఇవన్నీ కూడా ప్రమాణాలు. సాధారణమైనటువంటి విషయాన్ని ముందు చెప్పడం, అది మనకు ఒకసారి ఇది వేమన చెప్పాలా అనిపిస్తుంది. మనకి ఇది వేమన చెప్పాలా, ఈ మాత్రం దానికి వేమన చెప్పాలన్నా, ఈ మాత్రం విషయం చెప్పిన వాడిని వేమన నువ్వు ఇంతగా మనం గౌరవిస్తున్నామా, ఇంతగా మనం లెక్కిస్తున్నామా అని కూడా మనం, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక ఏముంది దీంట్లో, అసలు వేమన కవేనా అన్నటువంటి కూడా అనుమానాలు వస్తూ ఉంటాయి. అసలు వేమన కవిగా నిర్ధారించవచ్చా అని. వేమన ఏదైతే కావ్య లక్షణము, ఏదైతే కవిత్వ లక్షణము అని మనము ఇంత పొడుగున లిస్ట్ ఇచ్చుకుంటున్నామో ఆ లిస్ట్ అన్నింటినీ కూడా దగ్గర పెట్టుకుంటే వేమన ఆ లిస్టు ముందు భస్మం అయిపోతాడు. ఆయన కవిగా మనం అంగీకరించలేము కూడా. కానీ ఆయన జీవితాన్ని మనకి ఒక శాస్త్రీయ దృక్కోణంలో నుంచి ఒక బాధ్యతగా మనం చెప్పాడు కాబట్టి జీవితాన్ని అలా చెప్పడమే ఒక కవిత్వ లక్షణంగా వేమన ఒక కొత్త లక్షణాన్ని మనకు అందించాడు కాబట్టి వేమన మనం కవి అంటున్నామా. ఇక్కడ ఆ మొదటి పాదంలో ఒక సాధారణమైన అర్థాన్ని ఇచ్చి మామూలుగా వదిలేస్తాడు అంతే, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక ఉండు. తర్వాత రెండో పాదం ఇంకొక మెట్టు ఎక్కుతాడు ఆయన, మనల్ని ఎక్కిస్తాడు. శ్రీశ్రీ చెప్తాడే, పాడేది పాడించేది, నడిచేది నడిపించేది, ఇవన్నీ అంటాడే, ఆయన నడుస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు.
మొదటి మెట్టు మామూలుగా ఉంటుంది, రెండో మెట్టు ఒక మెట్టు ఎక్కుతాడు ఆయన. ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక ఉండదు, చూడ చూడ రుచుల జాడవేరు. మనకి రోజు ఉప్పుని కర్పూరాన్ని మనం చూస్తూనే ఉన్నాము. అదొక గదిలో ఉంటుంది, ఇదొక గదిలో ఉంటుంది, రెండు వాటి రూపాలన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఏకకాలంలో వాటి రుచులు మనకు తెలియదు. వేరు వేరు కాలాల్లో రుచులు మనకు తెలిస్తే తెలియచ్చు కాక. అది ఉప్పు ఎలా ఉంటుందో మనకు తెలుసు, కర్పూరం వాసన లేకపోతే కర్పూరం నోటికి తగిలితే అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. విడివిడిగా మనకు తెలుసు, కానీ ఆ రెండింటినీ మనం జీవితంలో ఎప్పుడు కూడా మనం దగ్గరగా జమిలిగా మనం చూడం. దాన్ని చూడమన్నాడు. అప్పుడు మనకి అక్కడ ఇది కూడా వేమని చెప్పాలా అనుకున్నటువంటి మనము అక్కడ దృష్టి మనం పెడతాం. ఇది రెండవ అంశు, రెండవ మెట్టు. ఇది వేమన నడకకు సంబంధించి. మూడవ దగ్గరికి వెళ్ళింది మనం అక్కడికి దృష్టి వెళ్తాము, నిజమైన రోయ్ అనే దగ్గరికి మనం వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మూడవ మెట్టు, ఇది అంతిమమైనటువంటి మెట్టు. మామూలుగా ఆయన ఎవరో త్రివిక్రమావతారాన్ని ఎత్తాడు అని మనం చెప్తామే, వామను గురించి చెప్తామే. ఆ వామనుడు ఎంతగా అయితే ఎదిగిపోతాడో ఈ ఈ 3 పద్యాల ఈ చిన్న దాంట్లో కూడా వేమన అంతగా ఎదిగి ఒక మాట చెప్పారు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఇక్కడికి వచ్చేసరికి మనము హాయిగా భోంచేసి తాంబూలు వేసుకొని పడక కుర్చీలో కూర్చున్నటువంటి మనకు వీపు మీద ఎవడో కొరడా పెట్టుకుంటున్నట్టు లేపినట్లుగా ఒక్కసారిగా చెల్లు అనిపిస్తుంది, ఒళ్ళు జల్లుమంటుంది, లేచి సడన్ గా కూర్చుంటాం. ఇది ఈ ప్రపంచంలో వేమన తప్ప ఇంకొకటి చెప్పలేదు అన్నటువంటి స్పృహలోకి మనం వెళ్ళిపోతాం. ఇది వేమన పద్యానికి సంబంధించినటువంటి నడక. ఇప్పుడు వరకు మనం ప్రస్తావించుకున్నటువంటి ఈ నడక, ఈ ఎవల్యూషన్, ఇది ఉంది కదా, ఈ అరేంజ్మెంట్, ఇది అన్నిట్లో మనకి కనిపించవు. మీరు చూడండి, ఎక్కడైతే కనిపించలేదో, ఎక్కడైతే విడివిడి పాదం లేదో, ఎక్కడైతే ఈ ఎవల్యూషన్ లేదో, అవన్నీ కూడా వేమన పద్యాలుగా మనం దాంట్లో ఎంత అమృతం కూడా ఉంటే ఉండొచ్చు కాక, ఎంత తేనెలు ఇంకేయో కలిపి ఉండొచ్చు కాక, కానీ అది వేమనది కావటానికి అది వీలు. వేమన ముద్ర అది ఆ సంప్రదాయంలో ఉన్నాడు. ఆయన నిద్ర లేపి చెప్పినా కానీ ఇదే మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిని గోపి గారు చాలా స్పష్టంగా గుర్తించి ఏవి వేమన పద్యాలు అనేది దిగ్గు తేల్చడంలో దాన్ని చాలా గొప్పగా, చాలా కష్టపడి పరిశోధన చేసి ఆ పద్యాలను మాత్రమే వారి ముందు పెట్టుకొని వాటి ద్వారానే వేమన్ని అంచనా వేయడానికి. అంతకు పూర్వం ఉన్నటువంటి లెక్కించినటువంటి పద్యాలను కొన్నిటిని గోపి గారు పక్కన పెట్టినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. అంతకు పూర్వము గుర్తించినటువంటి అనేకమైనటువంటి పద్యాలని మళ్ళీ ఇక్కడికి తెచ్చుకొని మనకి తెచ్చినటువంటివి కూడా తెలుసు. ఈ పద్యాలను నిగ్గు తెలిసిన తర్వాత వీటి ప్రాతిపదికగా ఈ సమాజాన్ని చూడటము, ఈ సమాజంలో ఉన్నటువంటి జీవితాలని వేమన ఎలా చూశాడు ఏమిటి అన్నటువంటి. మామూలుగా మనం ఆర్థిక వ్యవస్థ, మామూలుగా ఈ ఈ మనకి ఆధునిక భావజాలాలన్నీ మనకు వచ్చిన తర్వాత మార్క్స్ లాంటి తాత్వికులు మన దగ్గరికి చేరిన తర్వాత ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి విషయానికి కొన్ని అభిప్రాయాలు మనలో ఉన్నాయి. ఏ విషయమైనా కానీ ఆర్థిక అంశానికి సంబంధించింది ఏదైనా కానీ అన్నిటినీ నడుపుతుంది అన్నటువంటిది అంశం. ఇటువంటి దృక్పథము, ఇటువంటి మార్క్సియమైనటువంటి లైను వేమనలో ఉందని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాలకు సంబంధించి వేమన చెప్పినటువంటి అభిప్రాయాలను మనం గమనించినప్పుడు కొన్ని ఆశ్చర్యం గొలిపేటటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఈ పేదరికానికి సంబంధించినటువంటి ఈ పేదవాళ్ళని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమిటి, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలని ఆయన ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీలకు సంబంధించినటువంటివి వీటన్నిటి గురించి చాలా విపరీతమైనటువంటి అధ్యయనం చేసిన వాడు కాబట్టి మనకి మార్క్సీయ పరిభాషలో ఉండవు అక్కడ, కానీ దానికి సంబంధించినటువంటివన్నీ కూడా మనకి దాంట్లో మనకు కనిపిస్తుంది. వాటన్నిటినీ కూడా గోపి గారు చాలా స్పష్టంగా గుర్తు చేసినటువంటి సందర్భాన్ని మనం అనేకమైన వందల వేల పద్యాలను దాంట్లో గుర్తుపెట్టారు. శ్రమ విలువని మనకి ఆనాడే, మనకి ఎప్పటి నుంచో 11వ శతాబ్దం నుంచో అంతకు పూర్వం నుంచో తెలుగు కవిత్వం ఉంటే ఉండొచ్చు కాక, అప్పటి నుంచి మనం ఆ చరిత్రనంతా కూడా ఒకసారి మనం గుర్తించినప్పుడు శ్రమ విలువని గుర్తించి శ్రమలో ఉన్నటువంటి శక్తిని మొట్టమొదటిసారిగా గుర్తించి ఒక పెద్ద సిద్ధాంతాన్ని, అసలుకి మార్క్స్ కూడా మనకు తర్వాత చెప్పినటువంటి అంశాలు ఇక్కడే ఉన్నాయా ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనకి వేమనలో ఉండటం మనకు చాలా ఆశ్చర్యంగా. ఒక ఆసు కవిలో,
ఒక వేగబాండుగా సంచరించినటువంటి ఆసుకవిలో ఆర్థిక పరమైనటువంటి విషయాలు, సమాజంలో శ్రమ విలువను గుర్తించినటువంటి అంశాలు ఇంత గొప్పగా ఉంటాయా అన్నది. మామూలుగా మనకు తెలిసినటువంటి పద్యాలు అన్నిటిని నేను చెప్పట్లేదు, పద్యాల జోలికి నేను వెళ్ళట్లేదు. మనకు సంబంధించి శ్రమములోన పుట్టు సర్వంబు తానెల్లా, ఇది మామూలు ఒక ఆటవల్లి పద్యంలో ఒక పాదం అయితే కావచ్చు కాక అంత తేలిగ్గా దాన్ని తీసి పడేసేటటువంటి మాట కాదు. సర్వంబు తానెల్లా శ్రమంలోన ఈ ఆర్థిక అంశానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకి భారతీయ సంస్కృతిలో మనకి పురుషార్థాలు పేరుతోటి కొన్ని ఉన్నాయి. చతుర్వేద పురుషార్థాలు అని మనం అంటాం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని మనం చెప్తున్నాం. నిజానికి చతుర్వేద పురుషార్థాలు కాదు, మనకు ఆదిలో త్రివేద పురుషార్థాలే మనకున్నది. ధర్మము, అర్థము, కామం మాత్రమే మనకున్నటువంటి పురుషార్థాలు. తర్వాత మోక్షాన్ని కూడా చేర్చిన తర్వాత 4 అయ్యాయి అనుకుందాం. 4 అయినా 14 అయినా వాటిల్లో రెండవ అంశము అర్థానికి సంబంధించినటువంటి అంశం. ఈ అర్థానికి సంబంధించినటువంటి అంశాన్ని అది మరి వాళ్ళు నేను ఉపనిషత్కారులు అనాలో ఎవరన్నా నాకు తెలియదు, కానీ ఆ పురుషార్థాలకు సంబంధించినటువంటి వివరణ ఇచ్చినటువంటి ఆ పండితుల్ని లేకపోతే ఆ తత్వవేత్తల్ని మనం పరిశీలించినప్పుడు మోక్షాన్ని నువ్వు చేరుకోవాలి అంటే ముందు చెప్పినటువంటి ధర్మము, అర్థము, కామము అన్నటువంటి వాటిని ఒక సాధనాలుగా ఉంటాయి. ఆ సాధనాల మూలంగా మోక్షం అనేది సాధ్యమవుతుంది అన్నటువంటిది వాళ్ళు చెప్పినటువంటి విషయం. మనకి వేమన పద్యంలో మనం వేమన దగ్గరికి వచ్చిన తర్వాత మనం చూసినప్పుడు ఆ పురుషార్థాల్లో ఆ 4గింటిలో రెండవది అయినటువంటి ఇది మార్క్స్ చెప్పినటువంటి మాట. నిజానికి మార్క్స్ అంటే ఈ భాషలో చెప్పకపోవచ్చు కాక ఆర్థిక అంశముగా ప్రాధాన్యత ఇవ్వటం అంటే ఆ 4 పురుషార్థాలు అనుకున్నప్పుడు ఆ పురుషార్థాలు మనందరికీ కూడా కావాలి అని ఒకవేళ మనం అనుకున్నప్పుడు అవన్నీ కూడా ఒకవేళ మనం అంతా కూడా గౌరవిస్తున్నాము అని మనం గౌరవిస్తూ ఉన్నప్పుడు అనుకుంటున్నప్పుడు వాటిల్లో ఆర్థిక అంశము మిగిలిన పురుషార్థాలని డీల్ చేస్తుంది. దాన్ని మనకి ఇందాక అయితే ఎలా అయితే మోక్షాన్ని సాధించాలంటే మొదటి 3 సాధనాలు మిగిలిన వాటి అన్ని పురుషార్థాలన్నింటినీ సాధించాలి అంటే ఆర్థిక అంశము సాధనము అన్నటువంటి అర్థం వచ్చేదే మార్క్స్ ఫిలాసఫీ. ఆర్థిక అంశము అది వేమన ఆ భాషలో ఉండకపోవచ్చు కాక శ్రమములోన పుట్టు సర్వంబు తానెల్లా అన్నటువంటి మాట శ్రమ విలువను గుర్తించి శ్రమలోనే ఈ ప్రపంచం ఉంది, శ్రమ మూలంగానే ప్రపంచానికి మార్గదర్శకత్వం ఉన్నటువంటి విషయాన్ని ఆయన 17వ శతాబ్దంలోనే గుర్తించి చెప్పటము అన్నటువంటిది ఒక అభిప్రాయం. ఇది కూడా ప్రక్షిప్తం ఎవరన్నా అనుకుంటే మనం ఏం చేయలేము. మార్క్స్ వచ్చి తెలుగు భాషలో నేర్చుకొని ఈ మాట ఏం చెప్పలేదు, లేకపోతే ఈనాడు పుట్టినటువంటిది కాదు. మనకి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు చూపించినటువంటి పద్యం కాదు. 100 సంవత్సరాలుగా ఆయన పేరుతో చలామణి అవుతున్నది. ఇది వేమన చెప్పాడా లేకపోతే ఇంకెవరైనా చూపించారా అన్నటువంటి దాన్ని కూడా మనం పక్కన పెడితే ఒక ఆర్థిక అంశానికి సంబంధించిన ముఖ్యంగా శ్రమ విలువను గుర్తించినటువంటి అంశము వేమన పేరుతోటి మనకి ఉండటం అన్నటువంటి చాలా గుర్తించవలసినటువంటి అంశము. వేమన గారు దీన్ని చాలా నొక్కి చెప్పినటువంటి గోపి గారు దీన్ని చాలా నొక్కి ప్రస్తావించారు. అలాగే మనకి బాగా పరిచయమైనటువంటి పద్యాలు కులము గలవాడు, గోత్రము గలవాడు, విద్య చేత విర్రవీగువాడు, తర్వాత మాట మనం భరించలేనంత బరువు కలిగినటువంటి మాట. పసిడి కలుగువాని బానిస కొడుకులు, ఈ మాట మనం భరించలేనంత. అంటే పసిడి చుట్టూతా, పసిడి అంటే బంగారం మాత్రమే కాదు, ఆర్థిక అంశం చుట్టూతా, డబ్బు చుట్టూతా ఈ ప్రపంచం అంతా ఎలా పరిభ్రమిస్తూ ఉందో మనకి ఆనాడే వేమన ఎంత స్పష్టంగా చెప్పాడు అన్నటువంటిది మనం గుర్తించవచ్చు. అంటే వేమన కేవలము ఈ సమాజాన్ని చూడటము మాత్రమే కాదు, ఈ సమాజము ఎలా ఉంది అన్నటువంటి దానిని గుర్తించడం ద్వారా ఇలా ఉండటానికి దారి తీసినటువంటి కారణాలేంటి, ఆయన ఆశించినట్లుగా ఈ సమాజం ఉండాలి అంటే మనం ఎలాంటి చింతన మనలో ఉండాలి, ఎలాంటి ప్రణాళికను మనం అందుకోవాలి అన్నటువంటిది కూడా దాంట్లో మనకు కనిపిస్తుంది. ఇలాంటి ఆర్థిక అంశాలన్నీ కూడా మనకి దాంట్లో మనకి చెప్పాడు. ఆ రోజున మనకి ద్రవ్యమానానికి సంబంధించినవి ఏ పదాలు మనకి వాడుకలో ఉన్నాయి, ఏ నాణ్యాలు ఆ రోజున ఉన్నాయి అన్నటువంటి, ఈ రోజున మనకి మన తరానికి కూడా తెలియనటువంటివి ఆ రోజుల్లో సహజంగానే ఉన్నాయి. కాసులు ఇలాంటి పేరు అయితే మనం వింటాం కానీ అవన్నీ కూడా మనకు తెలియదు. దమిడీలు ఇలాంటివన్నీ కూడా మనకి, కాణీలు ఇలాంటివన్నీ కూడా మనలో విని ఉంటాం కానీ మనకు కూడా మనకు కూడా అనుభవంలో లేనటువంటి పదాలు అవన్నీ కూడా. తారము, కాసు ఇలాంటివన్నీ కూడా మనకి ఆ వేమన కాలంలో ప్రచారంలో ఉన్నట్టు ఆయన పద్యాల్లో మనకి ఆనాటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ద్రవ్య వినిమయానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసినప్పుడు ఆ పదాలన్నీ కూడా మనకి పరిచయం అవుతాయి.
వాటిల్లో అత్యంత కనిష్టమైనటువంటి భాగము కాసు అని చెప్పి వివరణ మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, పండితులు చెప్తూ ఉంటారు. ఆ కాసులో కూడా గల్లకాసు, గవ్వకాసు ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయంట. గవ్వకాసు అంటే వాటిని గవ్వలు అని అంటారు. గవ్వ అంటే మరి మామూలు గవ్వ లేకపోతే దేనికన్నా ఆ గవ్వ అని పేరు పెట్టుకున్నారో మనకైతే తెలియదు. కానీ ఆ గవ్వ అంటే నిజానికి గవ్వ పట్టుకుంటే పగిలిపోతుంది. అది అంతే అల్పమైనది దాని ప్రాణం. అంతే అల్పమైనటువంటి ప్రమాణంతో కూడినటువంటి విలువ కలిగిన దాన్ని అనే అర్థంతో ఏమన్నా గవ్వ అన్నారేమో మనకు తెలియదు. కానీ ఎన్ని కొలమానాలు ద్రవ్య కొలమానాలు ఉన్నప్పటికీ కూడా అతి చిన్నది, అత్యంత కనిష్టమైన విలువ కలిగింది గవ్వ. ఆ గవ్వల గురించి కూడా వేమన చెప్పాడు. ఎందుకు మనకి మన జాషువా కూడా ఆ గవ్వను ప్రస్తావించిన సందర్భం మనకు తెలుసు. గవ్వకు సాటిరా అని, పలుగాకులకు ఇవన్నీ మనకు ఆ గవ్వకు సాటి రాకపోవటం అంటే అది ఆనాటి వ్యవస్థలో ఉన్నటువంటిది. ఆ జీవితాలన్నింటినీ కూడా చెప్పినటువంటి సందర్భం. అలాగే రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది ఆనాటికి సంబంధించి, ఎందుకంటే మనకి ఇంత విస్తృతమైనటువంటి సమాజము, మనకి ఆది కవులు కావచ్చు, లేకపోతే ఆంధ్ర కవిత పితామహులు కావచ్చు, వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో కనిపించినటువంటి ఒక వాస్తవికమైనటువంటి జీవితం మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఒక ఆర్థిక ప్రపంచమే కాదు, ఒక రాజకీయ ప్రపంచం. ఆనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఆనాడు రాజులు ఎలా ఉన్నారు, రాజుల్ని ఎన్ని రకాలుగా మనం పరిగణించాలి, రాజుల యొక్క బుద్ధులు ఎలా ఉండేవి అన్నటువంటిది. నిజానికి మొట్టమొదటిసారిగా మనకి ఆ రోజుల్లో రాజులు ఎంత బలవంతులు అంటే సమస్త అంశాలని మన జీవితాలకు సంబంధించిన సమస్త అంశాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఆనాటికి కూడా ఉన్నటువంటిదే. అప్పటికే అంతకు ముందు నుంచి అప్పటిదాకా కూడా తోటకూర కాడికి లేకపోతే పొట్లకాయ కాడికి కూడా కావ్యాలను అమ్ముకుంటూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఆ రోజుల్లో ఉండేదని చాలా సెటైరికల్ గా వేమన కూడా మనకు చెప్పాడు. దాంట్లో ఈ తోటకూర కోసం, దానికోసం, ఆ కూర కోసం, ఈ కూర కోసం కూడా కావ్యాలను రాజులకు ఇచ్చేటటువంటి సందర్భం ఉంది అని ఒక మాట చెప్పారు. మనకి గోపి గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఇంకొక మాట కూడా చెప్పారు. బహుశా రాజుల నుంచి కవిత్వాన్ని వేరు చేస్తూ రాజులకి పండితులకి పరిమితమైనటువంటి కవిత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ప్రముఖంగా వేమన కనిపిస్తాడు అని ఒక మాట చెప్పి, ఈ విషయంలో ఒక్క పోతనే వేమనకి దగ్గరగా ఉంటాడు అని గోపి గారు కూడా చెప్పారు దాంట్లో. అయితే పోతన విషయంలో కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి. అది సరే, దాన్ని అలా ఉంచుదాం. ఇది మనం గుర్తించవలసినటువంటి అంశం. ఇంకొకటి ఏమిటి అంటే, వేమన రాజుల నుంచి మనకు రక్షించినటువంటి వస్తువుని రాజుల నుంచి రక్షించాడు, కవిత్వాన్ని రాజుల నుంచి రక్షించాడు. రాజులు అంటే ఇక్కడ పండితులను కూడా మనం కలిపి జమిలిగా చెప్పుకోవచ్చు. భాషను పండితుల భాష నుంచి ప్రజల భాష దగ్గరికి తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా ఆసుకవి లక్షణాలు మాత్రమే కాదు, ప్రజాకవుల లక్షణాలు కూడా. ఇవన్నీ కూడా శ్రోతలు అంతకు పూర్వము రాజులు పండితులు మాత్రమే శ్రోతలుగా ఉంటే కావ్యానికి, కవిత్వానికి, అక్షరానికి ప్రజల్ని శ్రోతలుగా మార్చినటువంటి సందర్భం కూడా మనకి ప్రధానంగా అక్కడి నుంచే మనకు కనిపిస్తూ ఉంటుంది, వేమన దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటుంది. అంతకు పూర్వము మనకి పథకవులు వీళ్ళందరూ కూడా ప్రజల కోసం కవిత్వాలు చెప్పి ఉండొచ్చు కానీ దాని వాళ్ళ చూపు, వాళ్ళ అంతిమమైనటువంటి లక్ష్యము, వాళ్ళు వాళ్ళు చేర్చదలుచుకున్నటువంటి ప్రపంచం వేరు. దానికి భిన్నంగా సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని, ప్రపంచం అంటే దేశాల గురించి కాదు, మన జీవితాలని, వీటన్నిటిని కూడా ఎక్కడికి చేర్చాలి, ఏ దిశలో దాన్ని ప్రయాణింపు చేయాలి అన్నటువంటి ఒక చింతనతోటి తన అక్షరాన్ని మౌలు చేసినటువంటి వాడు, మొట్టమొదటిసారిగా మనకి అంత బలంగా మౌలు చేసినటువంటి వాడు వేమన మాత్రమే మనకు కనిపిస్తాడు. ఈ విషయాన్ని మనకి చాలా పద్యాలను ఉదాహరిస్తూ మనకి గోపి గారి దీంట్లో చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాన్ని కూడా చెప్పవచ్చు. అలాగే మతానికి సంబంధించినటువంటి విషయంలో ఇది ఒక జటిలమైనటువంటి విషయం. నిజానికి ఇది ఒక పద్మవ్యూహం. లోపలికంటూ వెళ్తే మనం బయటికి రాగలమా లేదా నాకు ఇప్పటికీ కూడా డౌటే. నేను వెళ్ళదలుచుకోలేదు అంత దూరం లోపలికి. ఏమిటి ఈ మతానికి సంబంధించినటువంటి విషయం? ఇక్కడ ఆనాడు సమాజంలో ఉన్న మతాలు ఏమిటి అన్నది చూడటం ఒకటి, అసలు వేమన ఏ మతానికి చెందినవాడు అనేటటువంటిది కూడా మనకి కొన్ని ఉన్నాయి. రకరకాలుగా చెప్పారు. వేమన ఫలానికి అద్వైతి అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వేమన ఇంకేదో అని చెప్పిన వాళ్ళు మనకి చాలా మంది కొంతమంది ఉన్నారు. ఆరుద్ర గారు అయితే ఈ మరి ఇంకొక మతాన్ని కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ని ఆయన పద్యాలను మనం చూసినప్పుడు దాంట్లో చాలా చిత్రంగా అన్ని మతాలకు సంబంధించినటువంటి మొట్టికాయలు దాంట్లో ఉంటాయి.
మెచ్చుకోళ్ళు దాంట్లో, కొన్ని మతాలకు సంబంధించినటువంటి మెచ్చుకోళ్ళు దాంట్లో ఉంటాయి. అప్పటికే ఈ దేశంలోకి ప్రవేశించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన వైభవాన్ని కూడా గుర్తించి దాన్ని దానికి కూడా ముట్టికాయలేసినటువంటి సందర్భం ఉంది. దాన్ని మహమ్మద్ ప్రవక్తను మెచ్చుకున్న సందర్భాలు కూడా మనకు తన్నున్నాయి. అక్కడ అంటే ఆ ఆ తాత్వికుడు లేకపోతే ఆ భగవంతుడు అన్నవాడు ఎవరో ఏమిటి అన్నది ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఇచ్చినటువంటి సందేశము నీకు ఎంతవరకు అందుతుంది, నీకు ఎంతవరకు చెందుతుంది, నీకు ఎంతవరకు నీ జీవితంలో ఒక వెలుగు రేఖను నింపటానికి పనికొస్తుంది అన్నటువంటి విషయాన్ని మాత్రమే ఆయన మనకు గుర్తించాడు. అప్పుడు ఆ మతాన్ని ప్రబోధించడం కోసం కొంతమంది గురువులు ఉండేవాళ్ళు వేమన కాలంలో. ఆ గురువులు కూడా ఈయన రకరకాలుగా చెప్పాడు. కొంతమందిని జ్ఞాన గురువులు అని కొంతమందిని అన్నారు, కొంతమందిని కళ్ళ గురువులు అని ఒక మాట చెప్పారు వేమన పరిభాషలో నుంచి. చాలా వివరంగా వివరించారు మనకి. జ్ఞాన గురువులు అంటే మనకి అదే మనకి తెలిసినటువంటిది, జ్ఞానంతో కూడుకున్నటువంటిది గురువులు. ఏ గురువు అయితే ఏ మతానికి సంబంధించిన వకాలతా తీసుకున్నాడో ఆ మత జ్ఞానంతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి వాడు, ప్రజల్లోకి ఆ భావజాలాన్ని అందిస్తున్నటువంటి వాడు జ్ఞానానికి సంబంధించిన వాడు. ఈ కళ్ళ గురువులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో వీళ్ళందరూ కూడా గురువులు కాని గురువులు. వీళ్ళందరూ కూడా వీళ్ళల్లో రకరకాల గురువులు. మాటలో ఈ వారసత్వంగా వచ్చేటటువంటి కొంతమంది గురువులు ఉంటారు. దీంట్లో ఒక పండితుడు ఉంటాడు, ఒక గురువు గారు ఉంటారు. ఆ గురువు తన జీవిత కాలంలో తన మతానికి సంబంధించినటువంటి భావజాలాన్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తాడు. ఆ మత గురువుకి కొడుకో ఒకడో ఇద్దరో ముగ్గురో పుడతారు. వాళ్ళకి ఆ తండ్రికి ఉన్నంత జ్ఞానం ఉండకపోయినా ఆ తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని హక్కుగా తీసుకొని వాళ్ళు కూడా ప్రచారం చేస్తాం. ఇట్లాంటి వాళ్ళు కూడా వేమన కాలంలో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వారసత్వ గురువులుగా గోపి గారు వాళ్ళని నేమ్ చేశారు. ఈ వారసత్వం గమ్మత్ ఏమిటి అంటే ఆ వారసత్వానికి సంబంధించినటువంటి ఈ కొనసాగింపులు ఈ రోజున మనకి అనేక రంగాల్లో మనకి ఈ రోజు మనం చూస్తున్నాము. మత రంగంలోనూ మనం చూస్తున్నాము, పౌరోహిత రంగంలోనూ మనం చూస్తున్నాము. ఎందుకు రాజకీయాల్లో మనం చూస్తున్నదంతా కూడా ఈ వారసత్వమే ఈ రోజుకి కూడా. కాబట్టి ఆ రోజున మతపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ వారసత్వానికి సంబంధించినటువంటి గురువులు వచ్చి ఈ వ్యవస్థను చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలని వేమన పద్యాల్లో నుంచి చాలా ప్రస్తావించారు గోపి గారు. అలాగే మనకి ఈ కుల సంప్రదాయాలకు సంబంధించినటువంటి కుల గురువులు కొంతమంది ఉన్నారంట ఆ రోజుల్లో. కులానికి సంబంధించిన వాళ్ళు సాధారణంగా గురువులు అంటే ఒకానొక కుటుంబానికో ఒకానొక కులానికి సంబంధించిన వాళ్ళుగానే మనం భావిస్తుంటాం. కేవలము వాళ్ళకి మాత్రమే కాకుండా బ్రాహ్మణేతర కుటుంబాలకు సంబంధించి కులాలకు సంబంధించి కూడా మనకి కుల గురువులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ కుల చరిత్రలు మాత్రమే కాకుండా ఆ కులాన్ని అంటిపెట్టుకున్నటువంటి ఆ మత సంబంధమైనటువంటి విషయాలు కూడా చెప్తూ కొంతమంది ఉన్నారు. వాళ్ళు సాధారణంగా చాలా ఇతర కులాలకు సంబంధించిన ముఖ్యంగా శూద్ర కులాలకు సంబంధించిన గురువులందరూ కూడా చాలా పేదరికమతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒళ్ళు దాచుకోవడానికి ఇల్లు కూడా ఉండేవి కాదు. వాళ్ళు ఎక్కడో పూరిపాకల్లోనో లేకపోతే పాడుబడిన గుళ్ళు దగ్గరనో మామూలు గుళ్ళు దగ్గరనో ఏ వరండాల్లోనో వసారాల్లోనో వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉండేవాళ్ళు. అలాంటి నిరుపేద జీవితాన్ని గడుపుతున్నటువంటి కులగురువులు కూడా కొంతమంది ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి రకరకాల బలహీనతలు కూడా ఉండేవి. వాళ్ళలో ఒక వేశ్యాలంపటత్వాలు, మదిరాకు అలవాటు పట్టాలు, మద్యపానానికి అలవాటు పట్టాలు ఇలాంటివి కూడా ఉండేవి. అయినప్పటికీ కూడా వాళ్ళు సమాజంలో గురువులుగానే చలామణి అవుతూ ఉండేవాళ్ళు అని చెప్తూ ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ కుల గురువులు ఈ పేదరికంతో ఈ బలహీనతోటి ముడిపడి ఉన్నటువంటి ఈ గురువులు కూడా కొన్ని సందర్భాల్లో రాజులు ఏ దండయాత్రలకో ఇలాంటి వాటికో ఒక కార్యసాధన కోసం వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి రాజులను పొగుడుతూ వాళ్ళకి విజయాన్ని చేకూరాలని చెప్పి ఆశీర్వదిస్తూ కొన్ని ఏవో మంత్రాలు తంత్రాలు ఏవో లాంటివి వినిపించేవాళ్ళంట. వాళ్ళని రాజులు కూడా ఆ రోజున అంతకు పూర్వం ఎప్పుడు కూడా రాజులు ఈ కుల గురువుల్ని ఈ పేద గురువుల్ని దరి చేరనిటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఆయా సందర్భాల్లో ప్రత్యేకంగా వాళ్ళని దగ్గర చేసి వాళ్ళకి పారితోషికాలు కూడా ఇచ్చి ఏదో గౌరవించి పంపిస్తూ ఉండేవాళ్ళంట. చూడండి, మనం ఈ రోజుకి కూడా రాజకీయ వ్యవస్థలో ఎన్నిటిని కూడా మనం చర్మిస్తాం. ఓటు వస్తుంది అనుకుంటే ఎక్కడికైనా మనం ఏ సందులోకి గొంతులోకి గుడిసెలోకి వాడల్లోకి కూడా మనం వెళ్ళిపోయినట్లుగా ఆనాటి రాజకీయ వ్యవస్థలో ఈ మతపరమైనటువంటి విషయాలను ఎలా వాడుకునేవారో గోపి గారి ద్వారా మనకి వేమనలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ
ఈ రకరకాల గురువులకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా ఆనాటి మతపరమైనటువంటి విషయాలు, శైవానికి సంబంధించిన వైష్ణవానికి సంబంధించిన వాటి గురించి మనకు తెలుసు కాబట్టి వాటి గురించి నేను ఎక్కువగా చెప్పను. ఆనాటికి ఆ రెండు మతాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం, అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా మనకి తిక్కన కాలానికే హరిహరారాధ తత్వము, శివకేశవ అభేదత్వము సమాజంలో వస్తే వచ్చి ఉండొచ్చు కానీ ఈ రెండు మతాలకు సంబంధించినటువంటి విడివిడి అభిప్రాయాలతో ఎవరికి వాళ్ళు నిలువుగా తాడి చెట్టులాగా తమకు తాము పెంచుకుంటూ పోతూ ఒక రకమైనటువంటి ఇంటర్నల్ గా ఒక వైరుధ్యాన్ని కూడినటువంటి వాతావరణం వేమన కాలం నాటికి కూడా ఉంది. వీటన్నిటిని కూడా వేమన దాంట్లో చూపించాడు. ముఖ్యంగా వేమనకు సంబంధించిన విషయాల్లో వేమన శైవానికి సంబంధించిన వాడు, ముఖ్యంగా వీరశైవానికి సంబంధించిన వాడు అని మనలో ఒక అభిప్రాయం ఉంది. అందరూ చెప్తున్నటువంటి విషయమే, అది నిజం కూడా కావచ్చు కాక అదే దాన్ని అలా ఉంచితే, ఈ వీరశైవానికి సంబంధించినటువంటి విషయాల్లో వేమన వీరశైవాన్ని చెప్పడం కూడా మనకు ఉంది. బండారు తమ్మయ్య గారు లాంటి వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదనే. ఒక అద్వైతిగా రాళ్ళపల్లి వారు వేమన గుర్తిస్తే, తమ్మయ్య గారు వీరశైవ కవిగా గుర్తించారు. ఆయన గుర్తించడమే చేశారు కానీ నిరూపించే ప్రయత్నం చేయలేదని చెప్పి గోపి గారు గుర్తించారు. ఆయన ఎక్కడ కూడా ఊరికే ఒక మొహం మీద ఒక గుడ్డ వేసేసారు అంతే. ఈయన వీరశైవ కవి అని అన్నాడు. ఎలా వీరశైవ కవి అయ్యాడు ఏమిటి అన్నటువంటిది ఆయన చెప్పలేదు. ఆయన చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు. కాకపోతే పెద్ద ఆయన అన్నాడు కాబట్టి బహుశా ఆ వీరశైవ లక్షణాలు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి మనబోటి వాళ్ళని తొంగి చూస్తే కొన్ని అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. లోపల వీరశైవానికి ఉన్నటువంటి లక్షణాల్లో ఏమిటి అంటే, మనకి సాధారణంగా తెలిసేది కులానికి సంబంధించిన ఈ భేదాలకు సంబంధించిన వాటన్నిటిని దాన్ని పట్టించుకోదు, వాటిని ఖండిస్తుంది, ఇలాంటివి మనకు తెలుసు. ఇంకొక అంశం ఏమిటంటే, శైవులకు ముఖ్యంగా వీరశైవులకు ఇంటి పేరుతోటి వాళ్ళు పట్టించుకోరు. ఇంటి పేరు ఉండదు వాళ్ళకి. ఇంటి పేరుని త్యజిస్తారు. ఒక ఇంటి పేరు ఉండటం అన్నది మన అస్తిత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది, మన ఉనికిని తెలియజేస్తూ ఉంటుంది. ఆ ఇంటి పేరు నువ్వెవరివో చెప్తా ఉంటుంది. వీరశైవుడు శైవ భక్తుడుగానే గుర్తించబడాలి కానీ నీ వ్యక్తిగతమైనటువంటి అస్తిత్వము వీరశైవుడు ఆశించడు. కాబట్టి మనబోటి వాళ్ళు ఎవరైనా కానీ ఇంటి పేరు పెట్టుకొని మనం ఉన్నాము అంటే మనకి కూడా తెలియకుండా ఒకానొక బలహీన స్థితిలోకి, ఒక ఫ్యూడల్ వ్యవస్థకి సంబంధించిన ఫ్యూడల్ భావజాలానికి సంబంధించినటువంటి ఒకానొక బలహీనమైనటువంటిది మనకు కూడా తెలియకుండా మనలో లీలా మాత్రంగా ఇంటి ఉందేమో అనే అనుమానం కూడా మనకు వస్తూ ఉంటుంది. అది కూడా రాకుండా వీరశైవులు త్యజించేస్తూ ఉంటారు. వేమన ఇంటి పేరు ఏమిటి? మనం ఎవరో ఒక పడితే వాళ్ళు నా ఇంటి పేరు అయితే బాగుండు అని చెప్పి ఎవరన్నా కొంతమంది చమత్కారంగానో ప్రక్షిప్తంగానో వేమన ఇంటి పేరు ఫలానా అని చెప్తే చెప్పుండొచ్చు కాక, కానీ ఏ రకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధారము వేమనకు ఈ ఫలానా ఇంటి పేరు కలిగిన వాడు అన్నటువంటిది లేదు, ఆయన కూడా చెప్పుకోలేదు. కాబట్టి వేమన వీరశైవుడై ఉంటాడు అన్నటువంటిది మామూలుగా కొంతమందిలో మనకి ఎందుకు బ్రౌనే చెప్పాడు ఆ మాట. ఆ వీరశైవుడికి ఈ లక్షణం ఉంది కాబట్టి దాంట్లో మనము ఆ లక్షణం ఈయనలో కూడా ఉంది కాబట్టి మనం ఇలాంటివి చెప్పొచ్చు అని. గోపి గారు ఇలాంటి విషయాల్లో చాలా ఒక సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ నుంచి వస్తామే అత్యున్నత న్యాయాధికారి చెప్తాడే అలాంటి జడ్జిమెంట్లు కూడా ఇచ్చిన సందర్భం గోపి గారిలో మనం గమనిస్తామట. ఇవన్నీ గోపి గారికి బ్రౌన్ అంటే పరమ గౌరవం కదా. అయినప్పటికీ కూడా ఆయన బ్రౌను ద్వారా ఫలానా లక్షణము గోపి గారిలో కూడా ఉంది, ఇది వేమనలో కూడా ఉంది కాబట్టి ఈయన వీరశైవుడు అయి ఉంటాడు అని చెప్తే ఆయన్ని ఇది శాస్త్ర సమ్మతం కాదు, ఇది ప్రమాణానికి నిలిచేది కాదు అని నిర్ద్వందంగా ఖండించేశారు గోపి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ అంతే. అయితే కేవలం ఖండించి ఊరుకోవటం గోపి గారి పరిశోధనలు ఎక్కడ ఉండదు. ఒక ఖండన చేశారు, ఒక అభిప్రాయంతో విభేదించారు అంటే దానికి కడుపు నిండినంత మనకు చాలినన్ని ప్రమాణాలు తీసుకుంటాం. మనకి శ్రీనాథుడు ఉన్నాడు, శ్రీనాథుడి ఇంటి పేరేంటి? జక్కన ఉన్నాడు, జక్కన ఇంటి పేరేంటి? దూర్జటి ఉన్నాడు, ఇంటి పేరేంటి? ఇవన్నీ కూడా శ్రీనాథుడు అంటే శైవానికి సంబంధించిన వాడు, పోనీ శైవానికి సంబంధించిన వాడు కాబట్టి ఆయన శైవుడు ఇంటి పేరు లేదు అనుకుందాం మనం. వాట్ అబౌట్ జక్కన? వీళ్ళు ఎవరు కూడా శైవ కవులు కాదు కదా, అయినా వాళ్ళకి ఇంటి పేరు లేదు కదా. కాబట్టి ఇంటి పేరు లేకుండా ఉండటము శివకవుల లక్షణము అయితే అవ్వచ్చు, కానీ కేవలము దాని ప్రాతిపదికగా మనము ఫలానా వాడు శివకవి అని చెప్పడము. ఎందుకంటే అనేక మందికి ఇంటి పేర్లు లేవు, ఇవన్నీ కూడా లేవు. మనలో కూడా చాలా మంది ఇంటి పేర్లు తొలగించుకుంటా ఉంటున్నాం.
రంగనాయకమ్మ గారికి ఒకప్పుడు మనకు వచ్చి ఇప్పుడు ఆవిడ కూడా పెట్టుకోవట్లేదు, మనకు కూడా గుర్తులేదు. ఆమె ఏమైనా శివకవియా, శివభక్తురాలా, వీరశైవ భక్తురాలా? కాబట్టి ఇది గోపి గారి ఆర్గ్యుమెంట్, గోపి గారు తీసినటువంటి వారు చూపినటువంటి ఆలోచన. కాబట్టి ఆయన్ని శివకవి లక్షణాలు ఆయనలో ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన శివకవిగా మనం ముద్ర వేయలేము, నిర్ధారించలేము అన్నటువంటిది. అలాగే మనకి ఆరుద్ర గారు ఆయన లోకాయత సంప్రదాయాన్ని కలిగినటువంటి వాడు అనేటటువంటి ఒక మాట చెప్తే దాన్ని కూడా పరిశోధించి ఆ లోకాయత సంప్రదాయం ఏంటి, అది ఆదిమ భౌతికవాద లక్షణాలు దాంట్లో ఏ మేరకు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అని చెప్తూ దాంట్లో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాలని వీటన్నిటిని కూడా చెప్పి, ఇవన్నీ కూడా చెప్పి దీనికి ఆఖరణ గోపి గారు చెప్పినటువంటిది ఏంటంటే, దాన్ని ఇంకా మతపరమైనటువంటి విషయాలు మనం ఇంకా లాగక్కర్లేదు. చెప్పినటువంటివి ఏంటంటే, వేమన ఎన్ని మతాలను పరిశీలించినప్పటికీ కూడా ఆయన ఏ మతం దగ్గరికి ఆయన చేరుకున్నాడు అంటే, మనం ఇప్పటి వరకు దేన్నైతే మనం మతం అంటున్నామో ఆ ఏ మతాన్ని దగ్గరికి ఆయన చేరలేదు. ఏ మతంలో అయితే పాజిటివ్ అంశాలు, పనికొచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తనలో గర్భీకరించుకున్నాడు, వాటన్నిటినీ తనలో ఇంపుకున్నాడు. ఆ ఇంపుకున్నటువంటి ఈ వేమన తనకు తాను ఒక మనిషిగా, ఒక మానవుడిగా, ఒక మానవతావాదిగా తనకు తాను ప్రమోట్ చేసుకున్నాడు. తాను మనం చూస్తే దాంట్లో కనిపిస్తాడు అని. ఇక్కడ మానవతావాదము అన్నటువంటి, మానవత్వం అనేది మతం కాదు, గోపి గారే చెప్తారు. మానవత్వం అనేది ఒక ధర్మం, ఒక దృక్పథానికి సంబంధించిన అంశం. ఒక మనిషికి సంబంధించినటువంటి మామూలుగా అనేకమైనటువంటి పద్యాలు మనిషి మీద ప్రేమను చూపించడం, జీవరాశుల పట్ల ప్రేమను చూపించడం, ఇవన్నీ కూడా ఆయనలో ఏ మేరకు ఎంత లోతుగా ఉన్నాయి అన్నటువంటి విషయాలను కూడా మనకి గోపి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మామూలుగా ఏదో చంపదగిన ఎట్టి శత్రువు తన చేత, ఈ పద్యాలన్నీ కూడా మనకు తెలుసు. అలాంటి చంపదగిలిన లాంటి మనిషి మన చేతికి వచ్చినా కానీ వాడిని కొంచెం చూసి వాళ్ళలో ఏదైనా కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో బుద్ధులు నేర్పి వాడిని వదిలేయండి. తాత్కాలికంగా ఒక జీవిక కోసము, ఒక పిడికెడు మెతుకుల కోసం వాడు ఏదన్నా ఒక కాని పని చేస్తే, ఒక దొంగతనం చేస్తే ఆ పిడికెడు మెతుకులు సహాయం చేసి వాడిని వదిలేసేయండి అని చెప్పి వేమన చెప్పాడు. ఇది మానవత్వానికి, పరాకాష్ఠకు సంబంధించినటువంటి అంశాలు. ఇలాంటి ఈ మానవతా ధర్మాన్ని తెలియజేసేటటువంటి వేమనలో మనకు చాలా కనిపిస్తాయి అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఈ లోకాయతికతకు సంబంధించిన విషయాలు వీటన్నిటిని కూడా ఎంత లోతుగా ఆయనలో ఉన్నాయి అని చెప్తూ, వీటికి దేనికి కూడా కట్టుబడడు అన్నటువంటి వేమన మతానికి సంబంధించినటువంటి విషయం. అలాగే ఆనాటి వేమన మతం ద్వారా, వేమన ఆలోచన ద్వారా మనం చూసుకున్నప్పుడు, మన భారతీయ మతానికి సంబంధించినటువంటి చింతనలో స్త్రీపరమైనటువంటి విషయాన్ని కూడా ఒక పెద్ద సైడ్ హెడ్డింగ్ పెట్టి అయితే గోపి గారు రాయకపోవచ్చు, కానీ స్త్రీపరమైనటువంటి విషయంలో వేమన ఆలోచనలకు సంబంధించినటువంటి విషయాల్లో గోపి గారు తీవ్రంగా వ్యతిరేకించారు. వేమన్ని ఆయన అసలు పరిశోధన పూనుకున్నప్పుడే వేమన్ని ఒక ఆరాధిస్తూ ఏమి పరిశోధన చేయాల, ఆయన వ్యతిరేకిస్తూ ఏమి పరిశోధన చేయాల. రాగద్వేషాలకు అతీతంగానే ఆయన ఒక వస్తువుగానే స్వీకరించాడు, కానీ ఒక అభిమాన వస్తువుగా ఆయన ఏమి స్వీకరించాల. ఒక సమాజంలో ఆయన స్థానాన్ని, ఆనాటి సమాజంలో ఆయన స్థానాన్ని, మన కావ్య ప్రపంచంలో ఆయన స్థానాన్ని నిగ్గుదేల్చడం కోసమే ఆయన గోపి గారు దాన్ని స్వీకరించాడు. ఆ కోణంలో నుంచి పరిశీలించినప్పుడు వేమన ఎందుకు చెప్పాడో ఏమిటో అన్నది తర్వాత ఆలోచిస్తే, ఆ స్త్రీల పట్ల ఆయన వెలిపించినటువంటి అభిప్రాయాలు ఇవన్నీ నిజానికి గోపి గారు తట్టుకోలేకపోయారు. ఏంటి వేమన లాంటి వాడు ఇలా ఎలా మాట్లాడు, ఇవన్నీ ఎందుకు చెప్పాడు అని చెప్తూ ఆయన్ని చాలా పక్కన పెట్టేశారు ఆ విషయంలో. వేమన గడించినటువంటి కీర్తి మొత్తము స్త్రీ విషయంలో వేమన ప్రకటించినటువంటి ఈ పలుకులు, ఈ పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము ఆయన్ని కీర్తిని చెరిచేసాయి అనేటటువంటి ఒక మాట చెప్పేశారు. అంటే ఒక ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల పట్ల ఎంత సానుకూలంగా ప్రవర్తించినా, సానుకూలంగా వహించినటువంటి మనిషి ఎలా ఉన్నాడు ఏమిటి అని చెప్తూ ఆఖరణ ప్రజాకవిగా ఆయన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి, ఇందాక మనం ప్రతి అంశంలోనూ ప్రజాకవిత్వ లక్షణాలు వేమనలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రజల దగ్గరికి కవిత్వాన్ని తీసుకెళ్లిన వాడు ప్రజాకవి. అటువంటి ధర్మాలన్నింటినీ కూడా దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా ప్రజల కోసము, ప్రజలుగా ఇక్కడ ప్రజల సమాజంలో ఉన్నటువంటి సమస్యలని ముందు గుర్తించడము ప్రజాకవి లక్షణము. అయితే
మనకి పూర్వకవులు ఎవరు కూడా సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించలేదా? గుర్తించకుండానే కావ్యాలు రాశారా? గుర్తించకుండానే అది కావ్యము రామాయణం అయినా భారతమైనా పురాణమైనా కానీ సమకాలీనకు సంబంధించిన అంశాలు దాంట్లోకి వచ్చాయి అని మనం ఏదో ఒక పారాగ్రాఫ్ అయినా మనం రాసుకుంటున్నాం కదా. మరి అలా గుర్తించడం ప్రజాకవి లక్షణం కాదా అంటే గోపి గారు చక్కగా చెప్పారు. అలా గుర్తించడం మొదటి దశ మాత్రమే. కేవలం గుర్తించినంత మాత్రాన ప్రజాకవి కాదు. ఇక ప్రజాకవి కావాలి అంటే ఇంకొక మెట్టు ఎక్కాలి. గుర్తించినటువంటి సమస్యలకు కారణాలేంటి? ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒక ఒక కార్యం జరగటం వెనక ఒక కారణం ఒకటి ఉంటుంది. సమాజంలో ఇదిగో పేదరికానికి సంబంధించిన ఒక సమస్య ఉంది, అందుకు పేదరిక కారణం ఏంటి? ఒక అస్పృశ్యతకి సంబంధించిన ఒక సమస్య ఉంది, అందుకు కారణాలు ఏంటి? ఈ భేదాలకి అనేకమైనటువంటి వీటి కారణాలు తెలుసుకోవాలి. గుర్తించడం మొదటి దశ అనుకున్నప్పుడు ఈ ప్రజాకవికి ఉన్నటువంటి లక్షణమైనప్పుడు గుర్తించిన దానికి కారణాలు అన్వేషించడము అనేటువంటి ఈ కారణాలు కూడా తనకు తోచిన కారణాలు చెప్పడం కాదు. దానికి ఒక శాస్త్రీయత ఉండాలి, దానికి ఒక ప్రామాణికత ఉండాలి. ఆ ప్రామాణిక అంశాలను దృష్టిలో పెట్టుకొని అది మనకు కనిపించాలి. అలాగే మూడవ దశ అంతటితోటి కూడా ప్రజాకవి కాదు. మూడవ దశ అవుతుంది, దాన్ని ఆ కారణాలను ఖండించాలి. దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ప్రజాకవి కావటానికి ప్రధానమైనటువంటి అంశాలు ఆ ఖండించాలి. ఖండించడం అంటే కేవలం తిట్టుబొట్లు తిట్టడం కాదు. మనకి ఈ కూచిమంచి జగకవి ఇలాంటి వాళ్ళు తిట్టుకవిత్వాన్ని, అపకవి లాంటి వాళ్ళు తిట్టుకవిత్వాన్ని చాలా మంది చెప్పారు కాక కేవలం అలా తిట్టుకుంటూ కూర్చోవటము ప్రజాకవి లక్షణం కాదు. మరి ఏం చేయాలి? ఆ సమస్యలకు, సామాజిక సమస్యలకు వెనుకున్నటువంటి కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి వాటిని ఖండించడంలో కూడా ఒక శాస్త్రీయత ఉండాలి. కేవలం తిట్టుబాటు కాదు. నువ్వు ఏదైనా ఒక విషయాన్ని, ఒక కారణాన్ని అక్కడి నుంచి తీసిపారేయాలి అంటే దానికి తగిన టూల్ నీ చేతిలో ఉండాలి. నీకు ఒక పెద్ద బండ నీకు అడ్డం వచ్చినప్పుడు అవతల గట్టుకు చేరుకోవటానికి ఆ బండను తొలగించగలిగినటువంటి టూల్ నీ చేతిలోకి ఉండాలి. ఆ టూల్ను కనుక్కోగలగాలి. ఆ టూల్ ద్వారా ఇది శాస్త్రీయమైనటువంటి విషయం. మంత్రం వేస్తే చింతకాయలే రాలినప్పుడు పెద్ద పెద్ద బండలు మనకి కనిపించవు. శ్రీశ్రీ అంటాడు, కనపడలేదా మరో ప్రపంచపు అనే దగ్గర అడవులు, కొండలు వీటన్నిటిని దాటుకుంటూ పోమంటాడు. దాటుకోవాలంటే ఒక శాస్త్రీయమైనటువంటి దృష్టి కావాలి. వేమన ఆనాడే ఒక ప్రజాకవిగా ఎంచుకోవటం వెనుక ఆ సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేయటము, ఆ కారణాలను అధ్యయనం చేయటము, వాటి వెనుక ఏ శాస్త్రీయ అధ్యయనం ద్వారా ఆ కారణాలు చెరిగిపోతాయో లాంటివి ఇవన్నీ కూడా చెప్పడం, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను. గోపి గారు చెప్పినటువంటి ఈ గ్రంథాన్ని మనం చూసినప్పుడు దాంట్లో చాలా విషయాలు చెప్పారు. నేను అన్నిటిని నేను చెప్పట్లేదు. సామాజికంగా ఉన్నటువంటి కుల వివక్షతలకు సంబంధించి, అంటరాని విషయాలకు సంబంధించి, అస్పృశ్యతకు సంబంధించి, మూఢ విశ్వాసాలకు సంబంధించి అనేకమైనటువంటి విషయాలను దాంట్లో వారు చెప్పిన తర్వాత ఈ రోజు నాకు ఒక భయం కూడా నాకు కలుగుతుంది. ఏమిటి ఆ భయం అంటే, వేమన అంత విశాల దృష్టితోటి, అంత కమిట్మెంట్ తోటి ఇన్ని విషయాలను ఏమాత్రం బెరుకు లేకుండా, భయం లేకుండా, అంటే ఒక వేగబాండుగా తిరిగేవాడికి భయాలు ఎందుకుంటాయి? ఆయన దేన్ని పట్టించుకోకుండా ఇది నాది అని దేన్ని అనుకోలేదు ఆయన, ఈ వ్యవస్థను తప్ప. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అది ఆ ఊరి సమస్య, ఇది ఈ వీధి సమస్య, అది ఆ ఇంటి సమస్య అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. సమాజంలో ఉన్న అన్ని సమస్యల్ని తన ఇంటి సమస్యలుగానే తాను అనుకున్న తర్వాత ఆయనకి ఇంకా భయమే ఉంటుంది. ఆ భయం లేని తనంగా వీటన్నిటి వెనుక చెప్పినప్పుడు, ఇన్ని మాటలు చెప్పినప్పుడు ఈ రోజున వేమనను రక్షించుకోవాల్సిన అవసరం మనకి. వేమన్నకి ప్రమాదాలు మనకి త్వరలోనే, వేమన మీద ఏవైనా, వేమన భావజాలం మీద మామూలుగా ఇదివరకు ఎక్కడో నేను విన్నాను, ఎవరో చెప్పగా, పెద్దలు చెప్పగా, ఏదో ఒక యూనివర్సిటీలో ఎవరో ఒక పరిశోధకుడు పలానా అంశం మీద పరిశోధన చేద్దాము అని తీసుకున్నప్పుడు కొద్ది రోజులకే ఆ ఇన్స్టిట్యూషన్కి, ఆ యూనివర్సిటీకి అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము వచ్చి, పోలీసులందరూ కూడా వచ్చి, మీరు దీని మీద పరిశోధన చేయడానికి వీల్లేదు, మీరు దీన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి ఆ పరిశోధకుల్ని, పర్యవేక్షకులను కూడా ఆదేశించినటువంటి సందర్భాలు మనకు తెలుస్తున్నాయి. ఇప్పుడు రేపొద్దున భవిష్యత్తులో గోపి గారి లాంటి వాళ్ళు మళ్ళీ ఎవరైనా పుట్టి వేమన మీద గోపి గారికి కొనసాగింపుగా ఏదైనా పరిశోధన చేద్దాము, ఎందుకంటే గోపి గారు ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ పెట్టలా, ఆయన కూడా చెప్పలేదు ఆ మాట. ఆయనకు కూడా అసంతృప్తులు ఉన్నాయి, దీని మీద ఇంకా తేలవలసిన విషయాలు ఉన్నాయి, ఇంకా దీని మీద పరిశోధించిన విషయాలు ఉన్నాయి అని ఆయన కూడా చెప్పారు. కాబట్టి ఆ కామాలను
కొనసాగించడానికి కోసం, మరికొంత సమాచారాన్ని సేకరించడం కోసము ఎవరైనా భవిష్యత్తులో ఏదైనా విశ్వవిద్యాలయంలో వేమన మీద పరిశోధనాంశంగా ఎంపిక చేసుకుంటే ఆ పరిశోధన చేయటానికి, వేమన మీద పరిశోధన చేయటానికి వీలు లేదు అని ఒక రాజ్యము శాసించేటటువంటి పరిస్థితులు కూడా మనం ఊహించవచ్చు. అవి కూడా వస్తాయి. ఎందుకంటే ఆయన ఈ రోజున ఏ భావజాలం అయితే మన మీదకి, మన తలలోకి ఎక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో, మన చుట్టూతా గుడులు కట్టుకొని తిరుగుతూ ఉన్నాయో, ఏ భావజాలాలు అయితే, ఏ సంప్రదాయాలు అయితే, ఏ ధర్మాలు అయితే మనల్ని వెంటాడుతూ పరిగెడుతీస్తున్నాయో, ఆ ధర్మాలు అధికారంలోకి రాబోతున్న వేళ ఈ రోజున ఆ ధర్మాలన్నింటినీ ప్రశ్నించినటువంటి వేమనకు ఒక ప్రమాదం త్వరలో పొంచి ఉండే అవకాశము ఈ అకాడమిక్ లైన్ లో మనకు ఉంది. వేమన మీద బహుశా అభ్యుదయ రచయితల సంఘాలు వాళ్ళు, విప్లవ రచయితల సంఘాలు వాళ్ళు కూడా బాహాటంగా సభలు పెట్టి వేమన గురించి మాట్లాడింపు చేద్దాము, వేమన్ను ప్రమోట్ చేద్దాము అనుకునే పరిస్థితులు కూడా ఈ రోజు వరకు ఉన్నంత సులభంగా భవిష్యత్తులో కూడా ఉంటాయా ఉండవా అనేటటువంటి అనుమానం కూడా నాకు ఉంది. కాబట్టి ఈ శక్తులన్నీ కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ బాధ్యత కలిగినటువంటి ఇవన్నీ కూడా మనకి రేపొద్దున కూటికి ఉందా లేదా అనే దానికంటే కూడా రేపటి వరకు వేమన ఉంటాడా ఉండడా, రేపటి ప్రపంచానికి, రేపటి భవిష్యత్ తరానికి కూడా వేమన మనం అందించాలా వద్దా అనే దాని మీద దృష్టి పెట్టుకొని వేమన్ని కాపాడుకోవాల్సిన, వేమన్ని పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేమనను కాపాడుకోవటం అంటే భవిష్యత్తుని కాపాడుకోవటము, వేమనను రక్షించుకోవటం అంటే మనిషిని రక్షించుకోవటంగానే మనం పరిగణించాలి. ఈ ఈ దృష్టి తర్వాత ఉంది. తర్వాత ఒకే ఒక్క చిన్న విషయము, ఇది సందర్భం అవునో కాదు ఒక్క మాట చెప్పి నేను వస్తాను. గోపి గారు వేమన మీద చేసినటువంటి పరిశోధనలో భాగంగా ఆయన ఎక్కడా కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదు. ఈ రోజుకి కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్యారిస్ ప్రతి అనే దాన్ని కూడా గోపి గారు తీసుకొచ్చారు. ఈ ప్యారిస్ ప్రతి గోపి గారు వేసినప్పుడు ఇది బహుశా 90 ఆ ప్రాంతాల్లో వేశారు. దీనికి ముందు మాట రాయమని ఆరుద్రి గారికి పంపించారు. అప్పుడు నేను అప్పుడు చూశాను. నేను ఆరుద్రి గారు ఆ పుస్తకాన్ని నాకు కూడా చూపించారు. చూపించిన తర్వాత ఆరుద్రి గారి దగ్గర ఒక ప్యారిస్ ప్రతి ఉంది. ఆ ప్రతి నేను ఆ గోపి గారు పంపించిన పుస్తకాలు చూస్తూ ఉన్నప్పుడు కొన్ని పద్యాల దగ్గర నడకలు తప్పినాయి. కొన్ని పద్యాల దగ్గర అక్షరాలు ఎగిరిపోవటమో, మాత్రలు ఎగిరిపోవటం నాకు ఖచ్చితంగా నేనైతే చెప్పలేను. కానీ మొత్తానికి కొన్ని అసంపూర్ణ వాక్య పాదాలు లాంటివి, అక్షరాలు ఎగిరిపోవటం లాంటివి నేను గమనించాను. నాకు డౌట్ వచ్చి వేమన ఇలా రాసి ఉంటాడా అంటే, వాస్కోవులు ఎప్పుడు కూడా మనం అందుకోవటంలో మనకు ఏమైనా లోపాలు ఉంటాయి, కానీ వాళ్ళు అందించడంలో పరిపూర్ణంగానే అందిస్తారే, ఇవన్నీ కొన్ని గ్యాప్లు ఉన్నాయి అని నాకు అనుమానం వస్తే నేను ఆరుద్రి గారితో ఒక మాట చెప్తే ఆయన వెంటనే ఆయన దగ్గర కూడా ప్రతి ఉంది, ఒకసారి మన దగ్గర ఉన్న ప్రతితోటి సరిచేసి చూడు అని వారు చెప్పినప్పుడు నేను చూస్తే ఆరుద్రి గారి దగ్గర ఉన్నటువంటి అదే ప్రతి, ప్యారిస్ ప్రతి జిరాక్స్ కాపీ తోటి గోపి గారు పంపించినటువంటి ఆ డమ్మీ కాపీని చూసినప్పుడు కొన్ని అచ్చు తప్పులు దీంట్లోకి వచ్చాయి. బహుశా మేము అనుకున్నాము అప్పటికి ఇంకా గోపి గారు ఆ పుస్తకాన్ని ఫైనలైజ్ చేసి ఉండరేమో, చెయ్యక ముందు మనకేమన్నా పంపించారేమో ముందు మాట కోసము అనుకున్నాము. ఒకవేళ బహుశా అదే అయి ఉండొచ్చు. అదే అయి ఉంటే ఖచ్చితంగా దాన్ని సరిచేసి ఉంటారు. అవన్నీ కూడా తప్పులన్నీ కూడా సరిచేసి ఉంటారు. ఇప్పుడు గోపి గారి ప్యారిస్ ప్రతిలో ఏమీ ఉండకపోవచ్చు. ఒకవేళ గోపి గారు గనక అదే ఫైనల్ ప్రతి అయితే ఆ తర్వాత దాంట్లో దొరికినటువంటి పొరపాట్లను గమనించి ఉండకపోతే గోపి గారి పేరుతోటి వచ్చినటువంటి ఆ ప్యారిస్ ప్రతిలో కొన్ని అచ్చు తప్పులు ఉన్నాయి, కొన్ని అసంపూర్ణ పాదాలు ఉన్నాయి, అక్షరాలు మింగిపోయి ఉన్నాయి. దాన్ని ఈ రోజున నాబోటి వాళ్ళు, మన ఆనంద్ లాంటి వాళ్ళు ఏదో అక్కడ నుంచి తీసి గోపి గారు ఇచ్చినటువంటి ఈ ప్యారిస్ ప్రతి నుంచి వేమన ఇలా చెప్పాడు, వేమన పలానా దాన్ని ఈ పదాన్ని వాడాలి, లేకపోతే ఈ అక్షరం లేదు అని చెప్పి కుర్రి పెట్టేటటువంటి ప్రమాదం ఉంది. అది ఆ మొట్టికాయలన్నీ కూడా వేమనకు పడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఒక్కసారి గోపి గారి దృష్టికి తీసుకువెళ్ళటము, ఈ అవకాశం ద్వారా, ఈ సందర్భాన్ని, ఈ వేదికను ఉపయోగించుకోవటం ద్వారా సమస్త ప్రజానీకానికి కూడా ఈ ప్యారిస్ ప్రతి గురించి ఒక మాటను నేను పంచుకోవాలని నేను అనుకున్నాను. ఇందుకు కూడా
ఈ అదనపు మాటను కూడా నేను పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవి కూడా కొత్త విషయాలు కాదు. వేమన మనకు కొత్తవాడు కాదు, గోపి గారు మనకు కొత్తవారు కాదు. గోపి గారి పుస్తకం ఇంచుమించు అది ఎప్పుడో 80లో వచ్చింది. ఇంచుమించు 45 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలకి అర్ధ శతాబ్దం జరిగిపోతా ఉంది. ఉత్సవాలు కూడా జరిగిపోతూ ఉంటాయి. అటువంటి పుస్తకం మనందరికీ తెలిసినటువంటి పుస్తకాన్ని గురించి ఈ రోజున ఒక చిన్న వంక తీసుకొని, ఒక కార్యక్రమం వంక తీసుకొని మనము పునశ్చరణ చేసుకున్నాం. మనం పునశ్చరణ కూడా కాదు, ఒకసారి గుర్తు చేసుకున్నాం అంతవరకే. కానీ ఇవేవో నేనేవో కొత్త కొత్త విషయాలు చెప్పానని నేనేమో అనుకోవట్లేదు, మీరు కూడా దాన్ని అనుకోవద్దు. ఇది ఒక అవకాశంగా మనం వేమన్న ఒకసారి గుర్తు చేసుకున్నాము, వేమన్ని రక్షించుకుందాము. ఇది నాది ఆకరణ అండర్లైన్ చేసుకునేటటువంటి ఒక మాట. అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. శివప్రసాద్ గారు. సార్ వల్లూరు గారు. సంతోషం మేడిపల్లి గారు. అనర్గళంగా మీరు వీడియో ఆన్ చేయండి సార్. వీడియోనా? రేడియో నిషిద్ధం. ఏంటో మళ్ళా మ్యూట్ అవుతా. ఎవరు అనర్గళంగా మీరు ఫోన్ నిలువుగా పెట్టండి. అది ఓకే. అనర్గళంగా చాలా చక్కగా విశ్లేషణ చేశారు గోపి గారి వేమనని. చాలా మంచి విషయాలు మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేశారు. గుర్తు పెట్టుకునే విధంగా మనసు మీద ముద్ర పడేలాగా చేశారు. వేమనని ఒక విప్లవ కవిగా, కొత్త ఆవిష్కరణ చేసి ఈనాటి తరానికి మీరు ఎలుగెత్తి చూపినందుకు మీకు ధన్యవాదాలు. తర్వాత ఎవరన్నా వ్యాఖ్యానం చేయదలుచుకున్న వాళ్ళు ఉంటే చేయొచ్చు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. సుమతి గారు. అవునండి, చాలా సంక్లిష్టంగా ఒక జాక్ ఫ్రూట్ ఒలిచినట్లుగా నిదానంగా వింటే తప్ప వి కాంట్ ఇంబైబ్ అనేటట్లుగా ప్రొఫెసర్ గారు చెప్పారు. అవును.